అమ్మా రుక్మిణి, అన్నయ్య హరిబాబుతో కాలేజ్కి వచ్చింది నిధి. అంతకుముందు ఎప్పుడూ హైదరాబాద్కి రాలేదు. మొదటిసారి కొత్త లోకంలోకి వచ్చినట్లు అన్ని నిధికి వింతగా కనిపిస్తున్నాయి. డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేయడానికి అమ్మ అన్నయ్య వచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. క్లాస్ రూంకి వెళ్లడానికి భయపడి వెళ్లకుండా ఇంకా ఆలోచిస్తూ ఉంది మన నిధి. క్లాస్కి నికుతో తోడుగా నేను కూడా వస్తా పదా, ఎందుకు భయపడ్డం అంటూ రుక్మిణి నిధి చేయి పట్టుకుని సెకండ్ ఫ్లోర్లో ఉన్న బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ క్లాస్ రూంకి తీసుకెళ్ళింది. అప్పటికే క్లాస్ స్టార్ట్ అయింది. రుక్మిణి లోపలికి వెళ్లగానే, అంటే రుక్మిణి చాలా ఫేర్గా ఉంటుంది, ఇంకా ఐరన్ చేసిన కాటన్ శారీలో ఉంది. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ సడన్గా నిల్చుని గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశారు. రుక్మిణి వెనకాలే ఉన్న నిధికి నవ్వు కంట్రోల్ అవ్వట్లే, కానే నవ్వితే బాగోదు అని ఆగిపోయింది. అక్కడున్న లెక్చరర్ కూడా ఏమీ అర్థంకాక అలా చూస్తూ ఉన్నాడు. కాసేపటి తేరుకుని మీరు అనడిగాడు. నమస్కారం సార్, నా పేరు రుక్మిణి, మా పాప నిధి, ఈరోజే జాయిన్ చేశాం అని చెప్పింది. ఓ అవునా, నిధి ఇలారా అని పిలుస్తాడు. నిధి వెళ్ళి లెక్చరర్ పక్కన నిల్చుంటుంది. తను నిధి, మీ క్లాస్మేట్, తను మిస్ అయిన క్లాస్ నోట్స్ ఇవ్వండి అని గర్ల్స్ బ్యాచ్కి చెప్తాడు. వాళ్లు సరే అని తలలూపుతారు. నువ్వెళ్ళి కూర్చోమ్మా అనంటాడు. సరే, ఇంక మీరు వెళ్ళండి మేడం, నిధి క్లాసెస్ అయ్యాక వస్తుంది అంటాడు. సరే అని రుక్మిణి వెళ్ళిపోతుంది. అన్ని క్లాసెస్ విన్నాక నిధి అమ్మా అన్నయ్యతో కలిసి వాళ్ల పిన్ని ఇంటికి వెళ్ళింది. ఫైనల్గా మన నిధి డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వచ్చింది. జాయిన్ కూడా అయిపోయింది. 3 రోజులపాటు అన్నయ్య హరితో వస్తూ ఉంది కాలేజ్కి. కొంచెం కాలేజ్ అలవాటు కూడా అయ్యింది. నిధిని హాస్టల్లో జాయిన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి రుక్మిణి ఇంకా హరి వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. హాస్టల్లో నిధికి మంచి ఫ్రెండ్ దొరికింది. పేరు శైలజ. శైలజ ఎంఏ బీఎడ్ ఒక జూనియర్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తోంది. హైదరాబాద్లోనే ఫ్యామిలీ ఉన్నా వాళ్లతో ఉండడం ఇష్టం లేక హాస్టల్లో ఉంటోంది. ఏజ్లో నిధి కన్నా 8 ఇయర్స్ పెద్దది. కానీ నిధితో ఒక్కరోజులోనే మంచి ఫ్రెండ్ అయిపోయింది. డిగ్రీ హైదరాబాద్లోనే ఎందుకు, మీ సొంతూర్లో కూడా డిగ్రీ కాలేజ్ ఉందిగా అని శైలజ అడగగా, మా ఊర్లో బీఎస్సీ మాత్రమే ఉంది, నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదవాలని ఇక్కడికి వచ్చాను. మా మావయ్య కొడుకు అదే గ్రూప్లో జాయిన్ అయి చదివి ఇప్పుడు పెద్ద జాబ్ చేస్తున్నాడు, నేను కూడా తనలా అవ్వాలని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది నిధి. ఆ రోజు సాయంత్రం హాస్టల్లో ఉండడం నచ్చట్లే, ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించి ఏడుపు వచ్చేసింది మన నిధికి. అలా ఏడుస్తూ ఏడుస్తూ పడుకుండిపోయింది. మన నిధి పాపకి చాలా బద్ధకం. ఇంట్లో అమ్మ ఒక గంట తిడితే కాని బెడ్ నుండి లేవదు. కాని ఇప్పుడు సొంతంగా లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి. అందుకే అలారం పెట్టుకున్నది. అదేమో మోగుతూనే ఉంది కాని పాప లేవట్లేదు. ఇంకా శైలజకి చిరాకు వచ్చి నిధి నిధి అని అరిస్తే అప్పుడు లేస్తుంది. లేచి చూసేసడికి 8 కావస్తోంది. వామ్మో, నేనిలా పడుకున్నా అనుకుని టకటకా రెడీ అయ్యి ఏదో కాస్త తిని కాలేజ్కి వెళ్తుంది. హాస్టల్కి కాలేజ్ దగ్గరే అవ్వడం వల్ల క్లాస్కి కరెక్ట్ టైంకి చేరుకుంది. లంచ్ టైంలో కొందరు అబ్బాయిలొచ్చి నిధిని ఇంకా మిగిలిన స్టూడెంట్స్ని క్లాస్ నుండి బయటికి తీసుకువెళ్తారు. వాళ్లంతా ఎవరో, ఎందుకు బయటికి తీసుకెళ్తున్నారో నిధి అర్థంకాక అశ్వినిని అడిగింది. వాళ్లు సీనియర్స్, మనల్నిప్పుడు ర్యాగింగ్ చేస్తారు, వాళ్ళడిగిన దానికి తిన్నగా ఆన్సర్ చెయ్ అని చెప్తుంది అశ్విని. అక్కడున్న అమ్మాయిల్లో మన నిధి పాపనే హైటు ఇంకా బొద్దుగా కూడా ఉంది. సో వాళ్లకి చూడగానే నిధియే కనిపించింది. సీనియర్స్ బ్యాచ్లో ఒకడు రౌడీలా ఉన్నాడు. వాడి పేరు నిశాంత్ అని, వాడంటే కాలేజీలో అందరికీ భయమే అని అశ్విని నిధితో చెప్పింది. పోయిపోయి వాడి కళ్ళకి నిధియే కనిపించింది. నిశాంత్ నిధిని పిలిచాడు. నిధి వెళ్లి నిశాంత్ ముందు నిల్చుంటుంది. ఏంటి ఈరోజు నీ బాడీగార్డ్ని తీసుకురాలేదు అని నిశాంత్ అంటే నిధికి ఏమీ అర్థంకాక ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూసింది. అదే, రోజూ నీతో కాలేజ్కి ఎవరినో తీసుకొస్తున్నావుగా అని అన్నాడు. అప్పుడు నిధికి తనతో ఎవరు వచ్చారో అర్థమయ్యి అతను బాడీగార్డ్ కాదు, నా అన్నయ్య అని చెప్పింది కోపంగా. ఏంటి గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు, మాటకి ముందు వెనక అని కలిపి మాట్లాడు అని గట్టిగా బెదిరించినట్లుగా చెబుతాడు నిశాంత్. కొంచెం భయంగా సరే సార్ అంటుంది నిధి. గుడ్, ఇలా ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఇప్పుడు చెప్పు నీ గురించి అని అంటాడు. నా పేరు నిధి, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అని చెబుతుంది మన పాప చాలా ఓపిగ్గా. సరే వెళ్ళు, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు నిశాంత్ అండ్ బ్యాచ్. హమ్మయ్యా, బ్రతికిపోయాం అని జూనియర్స్ అందరూ అనుకుని క్లాస్ రూంకి వెళ్ళిపోతారు.
వాళ్లతో పాటు విధి కూడా వెళ్తుంది. నిధికి కాలేజ్లో తనకు నచ్చిన కోర్సులో, అది హైదరాబాదులో జాయిన్ అయ్యాను అని హ్యాపీనెస్ ఒకవైపు, అమ్మకి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి దూరంగా వచ్చానని బాధ, దిగులు ఒకవైపు. దీనికి తోడు కాలేజ్లో ర్యాగింగ్. ఒసే, నీకవసరమా ఇక్కడ చదవడం అని తనని తానే తిట్టుకుంది మన నిధి పాప. అయినా ఇంట్లో అలిగి మరీ హైడ్లో కాలేజ్ జాయిన్ అయినందుకు తప్పదు కదా, సో రోజూ కాలేజ్కి వెళ్తూ ఉంది. ఇంకా ఈ హాస్టల్ ఫుడ్ కూడా నచ్చట్లే. రోజూ రాత్రి పడుకునే ముందు తనని తాను తిట్టుకుని ఏడ్చి పడుకుంటోంది. మన హీరో ఇంట్రడక్షన్. పేరు సందీప్. నిధి చదివే కాలేజ్లోనే బయోకెమిస్ట్రీలో జాయిన్ అయ్యాడు. సందీప్ అనే పేరేంటోగాని అచ్చు హీరో సందీప్ కిషన్లా ఉంటాడు. చాలా యాక్టివ్, అందరితో ఈజీగా కలిసిపోతాడు. ఎంత పెద్ద ప్రాబ్లంకైనా సందీప్ దగ్గర సూపర్ సొల్యూషన్ దొరుకుతుంది. అమ్మాయిల్ని మాటలతోనే పడేస్తాడు. కొంచెం మంచోడు, కొంచెం దుర్మార్గుడు. దుర్మార్గుడు అని ఎందుకన్నానంటే, అమ్మాయిల్ని పడేయటంలో తోపు. ఏదో మాయ చేసేస్తాడు మాటల్తో. ఇంకా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది సందీప్కి. అదేంటో తెలుసా? స్మోకింగ్. రోజూలాగే కాలేజ్కి వెళ్ళింది నిధి. ఈరోజు లాంగ్వేజ్ క్లాసుంది. తెలుగుని ఆప్షన్ తీసుకున్నవాళ్లు 3rd ఫ్లోర్లో ఉన్న 302 రూమ్కి వెళ్ళండి అని క్లాస్లో ఎవరో చెప్పడం విన్నది నిధి. తన ఆప్షన్ తెలుగు. ఇంకా తనతో పాటు అశ్విని, ప్రవీణవి కూడా సేమ్. ముగ్గురూ కలిసి తెలుగు క్లాస్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక చూస్తే అదసలు క్లాస్ రూమ్లా లేదు, ఫిష్ మార్కెట్లా ఉంది. నిధి అండ్ ఫ్రెండ్స్కి కళ్ళు తిరిగిపోయినట్లు అయింది. లెక్చరర్ ఉంది, కాని ఎవరూ లెక్కచేయటం లేదు. ఆవిడ ఏదో చేస్తోంది, బట్ ఎవరూ వినిపించుకోవడం లేదు. ఇంతకు తెలుగు మేడం పేరు చెప్పలేదు కదూ? కాంతం. మేడంకి స్టూడెంట్స్ వింటున్నారా లేదా అనే అవసరం లేనట్లుగా ఉంది, ఏదో చెబుతూనే ఉంది. అప్పుడే మొదటిసారి నిధి మన హీరో సందీప్ని చూస్తుంది. సందీప్ కాంతం మేడం వెనకాల ఉండి తను చెప్పే స్టోరీకి యాక్ట్ చేసి చూపిస్తూ అల్లరి చేస్తున్నాడు. ఎలా అంటే తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మీ వెనకాల ఉండి అల్లరి చేసినట్లు. సందీప్ అల్లరికి చాలా నవ్వుకుంది నిధి. మన హీరోకి కొత్తగా వచ్చిన అమ్మాయిల్లో నిధిని చూడగానే ఏదో తెలియని ఇష్టం మొదలైంది. ఎందుకా అంటే మొత్తం క్లాస్ రూంలో మంచి కలర్, మంచి హైట్, బొద్దుగా, క్యూట్గా, పొడవాటి వాలుజడ, అమాయకంగా చూసే కళ్ళు, చిరునవ్వుని వదలని పెదాలు, గుండ్రని మౌము. ఎలా అంటే ఖడ్గం మూవీలో సంగీతలా ఉంది మన నిధిపాప. అందుకే సందీప్కి చూడగానే పిచ్చిగా నచ్చేసింది. నిధిపాప ఇష్టంగా వెళ్తుంది తెలుగు క్లాస్కి. ఎందుకంటే సందీప్ ఇంకా తన ఫ్రెండ్స్ అల్లరితో చాలా హ్యాపీగా ఉంటోంది ఆ 40 మినిట్స్. నిధి నవ్వుకోసమే సందీప్ కూడా అల్లరి డోస్ పెంచాడు. కాని అదే క్లాస్లో ఈశ్వర్ అని ఇంకొకడిక్కూడా నిధి పాప నచ్చింది. ఈశ్వర్ నిధితో మాట్లాడ్డానికి ట్రై చేస్తాడు. బట్ వాడి సొంత డబ్బాకి నిధికి తలనొక్కి స్టార్ట్ అయ్యి, నాకీ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని వాడి మొహం మీదే చెప్పేసింది నిధిపాప. పాపమావుడు ఈశ్వర్ ఫేస్ మాడిపోయిన దోసెలా అయింది. అశ్విని ఇంకా ప్రవీణ వాడి ఫేస్ చూసి కడుపు పట్టుకొని నవ్వుకున్నారు. ఈశ్వర్, ప్రవీణ, అశ్విని, నిధి, సందీప్ ఫ్రెండ్స్ అవుతారు. సందీప్ అల్లరికి నిధి నవ్వడం చూసిన ఈశ్వర్కి మండుతోంది. సందీప్ ఒక ప్లేబాయ్, వాడికి దూరంగా ఉండు, లేకపోతే నీకే ప్రాబ్లం అని ఈశ్వర్ నిధితో చెప్తాడు. చాలాసార్లు సందీప్ని అమ్మాయిలతో మాట్లాడుతూ చూసిన నిధికి కూడా ఈశ్వర్ చెప్పిన మాటలో నిజం లేకపోలేదు అని అనిపిస్తుంది. ఇంక సందీప్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయిపోయింది నిధిపాప. సందీప్ గురించి నెగటివ్గా చెప్పడంతో నిధిపాప సందీప్ని దూరంగా పెట్టాలనుకుంది. హాస్టల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నానా అని అనిపిస్తూ ఉంటుంది నిధికి. ఎలాగైనా చదివి మంచి జాబ్ చెయ్యాలని ఇక్కడకు వచ్చింది. సో అన్ని రకాల పరిస్థితులన్నీ తట్టుకోవాలి అని నిశ్చయించుకుంది. ఇందులో అమ్మ కాల్ చేసింది. అమ్మ, అన్న, వదిన అందరితో మాట్లాడి పడుకుంది నిధి. మంచి నిద్రలో ఉంది నిధిపాప. తనని బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్నాడు ఒకడు. తనని లొంగదీసుకొని అనుభవించాలని చూస్తున్నాడు. నిధి వాడితో యుద్ధమే చేస్తోంది తనని తాను కాపాడుకోవాలని. వాడు నిధి జుట్టు పట్టుకొని బలంగా గోడకేసి కొట్టాడు. అంతే, ఒళ్లంతా చెమటలు పట్టి మెలుకోవచ్చేసింది. లేచి వెళ్లి వాటర్ తాగి మళ్లీ పడుకుంది. ఇదే కల చాలాసార్లు ఇంతకుముందు కూడా వచ్చి ఇలానే భయపెట్టింది. సందీప్ నిధితో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాడు. కాని నిధి తప్పించుకొని తిరుగుతోంది. లంచ్ టైంలో నిధి దొరికిపోయింది సందీప్కి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగేశాడు సందీప్. అదేం లేదు, ఏదో బిజీగా ఉన్నా అంతే అని చెప్పింది నిధి. అంతేనా, లేకపోతే ఆ ఈశ్వర్గాడు నా గురించి చెప్పి దూరంగా ఉండమని చెప్పాడా
అని సందీప్ అడిగేసడికి నిధి కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా నీకలా తెలుసు అంది. నాకు తెలుసు ఈశ్వర్గాడికి కుళ్ళు, నేను నీతో క్లోజ్గా ఉంటే బికాజ్ హీ లవ్స్ యూ అని చెప్పాడు. నిధికి ఒక్కసారి పిచ్చి కోపం వచ్చింది. లవ్వేంటి, లవ్వా? వాడి ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా? అయినా పరిచయమై వారం కూడా అవ్వలేదు, అప్పుడే ఇదంతా ఏంటి? ఆ ఈశ్వర్గాడికి బుర్ర ఉండా, పడేసుకున్నాడా అని ఫైర్ అయిపోయింది. నిధి, నువ్వు కూలవ్వు ఫస్టు. వాడికి నీ ముందుకి వచ్చి ప్రపోజ్ చేసేంత ధైర్యం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నువ్విలా భద్రకాళిలా ఇలా అరుస్తావని తెలిస్తే వాడి చుట్టుపక్కలే కూడా రాడు అని సందీప్ నవ్వేశాడు. నిధి కూడా నవ్వొచ్చేసింది. ఇద్దరూ కాసేపలా నవ్వుకున్నాక ఇంక నన్ను అవాయిడ్ చేయవుగా అని సందీప్ అడిగాడు. నిధి, ఇంకెప్పుడూ చేయను ప్రామిస్ అని చెప్పింది. మా మమ్మీ నీకోసం లంచ్ బాక్స్ పంపింది అని బాక్స్ ఇచ్చాడు సందీప్ నిధికి. అవునా, నేను ఆంటీకి తెలుసా, నా గురించి చెప్పావా అని నిధి అంటుంది. నిన్ను చూసిన ఫస్ట్ డేనే చెప్పాను, ఒక ఏంజెల్ వచ్చింది మా కాలేజ్కి అని. అవునా, నిజంగా అలా చెప్పావా? అప్పుడు ఆంటీ ఏమన్నారు మరి నిధి అడిగింది. కొత్త గర్ల్ ఫ్రెండా అని అడిగింది అని సందీప్ చెప్పాడు. వామ్మో, ఏంటివి మమ్మీ నిన్నేమీ అనరా, ఇంకా గర్ల్ ఫ్రెండా అని కూడా అడిగిందా? నిధి షాక్లో ఉంది. అదంతా ఏమీ లేదు, మంచి ఫ్రెండ్ అని చెప్పాను నీ గురించి. నా ఆన్సర్కి మమ్మీ ఇంప్రెస్ అయింది. ఇంక నువ్వు హాస్టల్లో ఉంటున్నావు, సరిగ్గా తినడం లేదు ఫుడ్ నచ్చక అని చెప్పాను, సో బాక్స్ పంపింది అని అన్నాడు సందీప్. నిధి పాప ఫుల్ హ్యాపీ. 15 రోజుల్నుంచి హాస్టల్ ఫుడ్ తిని ఇంటి భోజనమనగానే ఆనందంతో హే అని అరిచింది. నిధి హ్యాపీగా ఉంటే సందీప్ కూడా హ్యాపీ. ఇద్దరూ కలిసి తిందారు. కొన్ని రోజుల్లోనే సందీప్ నిధి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. నిధిని సందీప్ ఫ్యామిలీకి కూడా పరిచయం చేశాడు. అప్పుడప్పుడు నిధిని సందీప్ ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉన్నాడు, సండే లేదా ఏదైనా హాలిడే వచ్చినప్పుడు. ప్రవీణ, అశ్వినితో కూడా మంచి స్నేహం ఏర్పడింది. నిధి మొబైల్ అప్పుడప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునేవారు. వాళ్ల ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కృష్ణ ఇంకా సాగర్ కూడా నిధికి మొబైల్ కాల్స్లో పరిచయమయ్యారు. కృష్ణ కూడా అదే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. సాగర్ ఇంటర్ సబ్జెక్ట్స్ పెండింగ్లో ఉండడంతో ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. ఈశ్వర్ని ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి నిధి తీసేసింది. ఇప్పుడు నిధి ఫ్రెండ్స్ సందీప్, అశ్విని, ప్రవీణ, కృష్ణ, సాగర్ ఇంకా శాంతి. శాంతి కూడా నిధి క్లాస్మేటే, కానీ లేట్ జాయిన్ అయింది. మూవీస్లో ఒక కామెడీ రౌడీ ఉంటాడుగా, సేమ్ కృష్ణ కూడా అలానే. ప్రతి విషయంలో నేను తోపు అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. పాపం కృష్ణ చాలా సీరియస్గా చెప్తూ ఉంటే నిధి అండ్ ఫ్రెండ్స్ నవ్వు కంట్రోల్ చేసుకుంటూ కృష్ణ చెప్పింది కరెక్ట్ అంటూ పొగిడే పనిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ల క్యాంటీన్ బిల్ మొత్తం కృష్ణనే కట్టేవాడు. అలా హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి. శాంతి మన నిధి పాప ఫ్రెండ్, చార్మిలా ఉంటది. సో అబ్బాయిల బ్యాచ్ అంతా శాంతికి ఫ్యాన్స్ అయిపోయారు. కాదు ఫిదా అయ్యారు. సాగర్ ఇంకా కృష్ణ శాంతికి సీరియస్గా ట్రై చేస్తుంటే శాంతి కృష్ణని రీఛార్జ్లకి వాడుకుని ఆ రీఛార్జ్తో సాగర్తో మాట్లాడేది. స్టోరీ స్టార్టింగ్లో నిశాంత్ గురించి చెప్పుకున్నాం గదా, అదే ర్యాగింగ్ బ్యాచ్. వాడిగూడా శాంతికి ఫిదా అయిపోయాడు. నిశాంత్ నిధి శాంతి మూవీస్, గిఫ్ట్స్, చాక్లెట్స్, పానీపూరి అంటూ వాడేసింది. ఇలా శాంతికి బలైపోయిన వాళ్ళు ఎందరో. కాలేజ్కి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళున్నారు, టైంపాస్కి వచ్చేవాళ్లున్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అంతలో ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. నిధి బాగానే చదివి ఎగ్జామ్స్ రాసింది. హాలిడేస్లో ఇంటికి వెళ్ళిపోయింది. రోజులు సెకండ్స్లా గడిచిపోయాయి. కాలేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నిధి కాప బీఎస్సీ సెకండ్ ఇయర్, అంటే సీనియర్ అయిపోయిందోచ్. శాంతి ఇంకా సాగర్ క్లోజ్ అయ్యారు. కృష్ణ సైడ్ అయిపోయాడు. నిశాంత్కి పాపం ఇంకా శాంతి గురించి తెలియక గిఫ్ట్స్, మూవీస్ అంటూ బలవుతున్నాడు. సందీప్కి నిధి మీద ఉన్న ఇష్టంని ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈశ్వర్ లవ్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నిధిలో ఉన్న యాంగ్రీ బర్డ్ని చూశాడు. అప్పుడే వామ్మో, ఏందిది ఇలా కోపంగా ఉంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు తను ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా పక్కన పెడితే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయమేసింది. సూపర్ ట్విస్ట్ వచ్చేసింది. రిజల్ట్స్ వచ్చాయి. మన నిధి పాప ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. నిధి పాప ఏడవడం, ఫ్రెండ్స్ అందరూ ఓదార్చడం, ఆ రోజంతా అదే సరిపోయింది. నిధి అలా ఏడుస్తుంటే సందీప్కి మనసులో భారంగా ఉంది. సందీప్ ఒక బాక్స్లో అన్ని రకాల చాక్లెట్స్ని పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. నిధి, నువ్వు ఏడవడం ఆపేస్తే ఈ బాక్స్లో ఉన్న చాక్లెట్స్ మొత్తం నీకే అని చెప్పాడు. బికాజ్ నిధి లవ్స్ చాక్లెట్స్. నాకేమీ వద్దు, నాకమ్మని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు అంటే నువ్వేమో చాక్లెట్స్ అంటున్నావేంటి అని అంది బాధగా.
అమ్మకి చెప్పకు, మళ్ళీ సెప్టెంబర్లో రాయొచ్చు అని అశ్విని ప్రవీణ అన్నారు. అప్పుడు సందీప్, లేదు, అబద్ధం చెప్పద్దు, అమ్మకి నిజం చెప్పు, మళ్ళీ మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అని చెప్పు. సందీప్ చెప్పింది కరెక్ట్ అనిపించింది నిధికి. వెంటనే ఇంటికి కాల్ చేసింది. విషయం మొత్తం చెప్పి ఏడ్చింది. ఎందుకేడుస్తున్నావు తల్లీ? చిన్నప్పట్నుండి ఇంటికి దూరంగా ఎప్పుడూ లేవు. కొత్త చోటు, కొత్త వాతావరణం, అక్కడ అడ్జస్ట్ అవ్వడానికే నీకు చాలా టైం పట్టింది. ఇంకిక్కడ తెలుగు మీడియంలో చదివి అక్కడ ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి చాలానే కష్టపడ్డావు. పర్వాలేదు, మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాసవ్వు అని అమ్మ అంటే నిధికి మనసులో భారం తగ్గినట్లు అయ్యింది. థ్యాంక్యూ అమ్మా, నీకు చెప్పే ముందు వరకు నాకు మనసులో ఏదో బాధ, భయం ఉన్నాయి. బట్ ఇప్పుడు రిలాక్స్ అయ్యాను అని అంది. మళ్ళీ చేస్తా అమ్మా అని కాల్ కట్ చేసి సందీప్ దగ్గరికి వెళ్ళింది నిధి. సందీప్ని చూడగానే వెళ్ళి థ్యాంక్యూ వెరీ మచ్, నీవల్లే అమ్మకి నిజం చెప్పాను అంటూ హక్ చేసుకుంది నిధి పాప. ఆ సడన్ ఇన్సిడెంట్కి నిధి అంతలా దగ్గరగా ఉండడంతో సందీప్కి ఊపిరి ఆగినట్లు అయ్యింది. దీర్ఘశ్వాస తీసుకుని నిధి కళ్లల్లో చూశాడు. అంతకుముందు అంటే కొన్ని నిమిషాల ముందున్న బాధ ఇప్పుడు లేదు. నిధి హ్యాపీ, సో సందీప్ కూడా హ్యాపీ. నిధి కూడా తను ఏంటిలా హక్ చేసుకున్నా అని అనిపించి దూరం జరిగింది. మొదటి స్పర్శ ఇద్దరిలో చాలా ఆలోచనలకి ప్రాణం పోసింది అనే చెప్పాలి. చాక్లెట్స్ బాక్స్ ఇస్తూ ఇప్పుడైనా తీసుకో అంటాడు. బాక్స్ తీసుకుని అందులో ఉన్న చాక్లెట్స్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంది నిధి. సందీప్కి కూడా ఇచ్చింది. ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు అండ్ హ్యాపీ ఆల్సో. ఎందుకంటే నిధి బాధగా ఉంటే అందరికీ బాధేసింది. అందరూ హ్యాపీ. నిధి హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీ. ఫ్రెండ్షిప్ అంటే ఇదేనేమో. ఫ్యామిలీ మెంబర్స్తో ఈక్వల్గా మన లైఫ్లో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోతారు. సందీప్ నిధినే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన శాంతి, తనకి చెప్పేయ్ నీ లవ్ని, 1 year నుండి చూస్తున్నావు, ఇంకా ఎన్ని రోజులిలా అని అంది. నీకెలా తెలుసు అన్నాడు సందీప్ ఆశ్చర్యంగా. చూసా చాలాసార్లు నువ్వు నిధి చున్నీని కిస్ చేయడం, తను రాగానే నీ ఫేస్ వెలిగిపోవడం, తను ఏడుస్తుంటే నీ కళ్లల్లో నీళ్లు కనిపించాయి. ఇవి చాలవా నీకు నిధి అంటే లవ్ అని చెప్పడానికి అని అంది శాంతి. సందీప్, తను నిధి ఫ్రెండ్లానే ట్రీట్ చేస్తోంది, నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమనుకుంటుందో అని భయంగా ఉంది అని అన్నాడు సందీప్. చెబితేనే కదా తెలిసేది నిధికి నువ్వంటే ఇష్టమో లేదో. లేట్ చేస్తే ఇంకా ఎవరైనా నిధి లైఫ్లోకి వస్తారు. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా లాభం లేదు అని అంది. సరే, మంచి టైం చూసుకుని చెప్తాలే అని అంటాడు సందీప్. సాగర్, శాంతి స్టోరీ. ఇంటర్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని నిధి వాళ్ల కాలేజ్లోనే జాయిన్ అయ్యాడు సాగర్. మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ జూనియర్గా. కాలేజ్లో జాయిన్ అయ్యాక శాంతి మాటలకి చేతలకి ఉన్న డిఫరెన్స్ అర్థమైంది. నిశాంత్తో శాంతికున్న రిలేషన్ కూడా అర్థమైంది. అంతే, సాగర్ మనసు విరిగిపోయింది. శాంతిని ఒక్క మాట కూడా అనలేదు సాగర్. బట్ శాంతితో మాట్లాడడం మానేశాడు. దూరం పెంచేశాడు. దూరంగా వచ్చేశాడు. శాంతి 1-2 సార్లు సాగర్తో మాట్లాడాడని ట్రై చేసింది. సాగర్ పట్టించుకోకపోయేసరికి లైట్ తీసుకుంది. సాగర్ పరిచయమైన రోజునుండి తమ్ముడు అనే పిలుస్తూ ఉంది నిధి. ఎందుకంటే నిధికి సాగర్ తోడబుట్టినవాడిలా అనిపించాడు. ఇప్పుడు సాగర్ బాధని చూడ్లేకపోతోంది. సాగర్తో మాట్లాడుతూ నవ్విస్తూ నార్మల్ చేయడానికి ట్రై చేసింది. ఇంకా కొన్ని డేస్ తర్వాత సాగర్ కూడా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేసి శాంతి మ్యాటర్ లైట్ తీసుకున్నాడు. ఓ రోజు క్లాసెస్ అయ్యాక సందీప్ని కలవాలని సందీప్ వాళ్ల క్లాస్కి వెళ్ళింది నిధి. సందీప్ ఒక్కడే సీరియస్గా రికార్డ్స్ రాసుకుంటున్నాడు. నిధి వెళ్ళి, మళ్ళీ రాస్కో, పానీపూరి తిందాంరా అని పిలిచింది. నువ్వు వెళ్ళు, నాకు వర్క్ ఉంది అని చెప్పాడు సందీప్. కానీ నిధి సందీప్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇలా అల్లరి చెయ్యొద్దు నిధి, నువ్వు వెళ్ళు అన్నాడు సందీప్. లేదు, నేనిలానే అల్లరి చేస్తా అంది. అవునా, ఇలాగే చెయ్, నీ పని చెప్తా అన్నాడు సందీప్. పో, నీకంత సీన్ లేదు అని సందీప్ చేతిలో పెన్ లాక్కోడానికి ట్రై చేస్తోంది. నిధి సందీప్ మధ్యలో పెన్ గొడవ స్టార్టైంది. నిధి సందీప్కి చాలా దగ్గరగా వచ్చేసింది. అంతే, సందీప్కి ఊపిరాడట్లే. అలా గొడవ జరుగుతుండగానే నిధి లిప్స్ని లాక్ చేసేశాడు. నిధి షాక్లోనే ఉంది. ఈ సడన్ కిస్కి స్టాచ్యూ అయిపోయింది. ఇదే ఛాన్స్ అని సందీప్ నిధి నడుముని చుట్టేసి దగ్గరగా లాక్కుని కిస్ చేస్తున్నాడు. నిధికిదంతా అర్థమై సందీప్ని తోసేయాలని ట్రై చేసినా యూజే లేదు. చాలా గట్టిగా పట్టుకున్నాడు. వదలమని సందీప్ని కొడుతూ ఉంది. ఒక లాంగ్ కిస్ తర్వాత వదిలాడు సందీప్. నిధి, ఏమైంది నీకు? ఇలా ఎందుకు చేశావ్? నా ఇష్టంతో పనిలేదా? అయినా నీ నుండి నేనిది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఇంకెప్పుడూ నాతో మాట్లాడాలని ట్రై చేయకు అని వెళ్ళిపోతూ ఉండగా ఐ లవ్ యూ అరిచి చెప్పాడు. నిధి,
నిధి వెనుతిరిగి సందీప్ని చూసింది. కళ్లనిండా ప్రేమను నింపుకుని నిధి వైపే ఆశగా చూస్తున్నాడు. నువ్వంటే ప్రాణమే నాకు. చూసిన మొదటి రోజే పడిపోయాను. కాని ఈశ్వర్గాడు మధ్యలో దూరి నేను ప్లేబాయ్ అని నీ మైండ్ పాడు చేశాడు. నా క్యారెక్టరేంటి నీకు అర్థం కావాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అయినా ఇప్పుడు కూడా నిన్ను కిస్ చేస్తా అని అస్సలనుకోలేదు. నువ్వు అంతలా దగ్గరికి వస్తే ఊపిరాడలేదు. నీ ఊపిరిని అప్పుగా తీసుకున్నా అంతే. ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ మై ఏంజల్. నిధికి కూడా సందీప్ అంటే ఎక్కడో ఇష్టం. సందీప్ కళ్ళంటే చాలా ఇష్టం. ఒకలాంటి ఆరాధన కూడా. సందీప్తో మాట్లాడుతూ ఉంటే టైం తెలీదు, హ్యాపీగా ఉంటది. కాని నిధి ఇవేమీ తన ఫేస్లో ఎక్స్ప్రెస్ చేయకుండా కోపంగా ఉన్నట్లు ఫేస్ పెట్టి వెళ్ళిపోయింది. నిధి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేసరికి సందీప్కి ఏమీ అర్థం కావట్లే. నేనంటే ఇష్టం ఉందా లేదా చెప్పకుండానే వెళ్ళిపోయిందేంటి ఈ రాక్షసి? మౌనం అర్ధ అంగీకారమంటారు, అలా అనుకోవాలా? పిచ్చెక్కిపోతోంది. నాకు నిధి రాక్షసి కావాలి. ఎలా దాని మనసులో మాట తెలుసుకోవాలి? సందీప్ ఎలా అయితేనేమి మొత్తానికి ప్రపోజ్ చేసేశాడు. ఇంక నిధి ఏం రిప్లై ఇస్తుందో చూడాలి. నిధి పాప సప్లీస్లో పాసైంది. సో ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇవ్వాలనుకుంది. అందరూ కలిసి మూవీకి వెళ్లారు. సందీప్ని పిలవకూడదు అనుకుంది. కాని సాగర్, కృష్ణ సందీప్ను తీసుకొచ్చారు. ఇంక అందరి ముందు వద్దు అని చెప్పలేకపోయింది. మూవీ అయ్యాక రెస్టారెంట్కి వెళదాం అనుకున్నారు. రోడ్ క్రాస్ చేస్తుంటే సందీప్ నిధి చేయి పట్టుకుని క్రాస్ చేయించాడు. నిధి కోపంగా చెయ్యి విడిపించుకోవాలని ట్రై చేస్తోంది. కాని సందీప్ చెయ్యి వదలకుండా పట్టుకుని ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ వీళ్లనే చూస్తున్నారు. వాళ్ళెవరికీ అర్థం కావట్లేదు ఏం జరుగుతోందో. ఎందుకంటే నిధి, సందీప్ ఇంతకుముందు చాలా క్లోజ్గా ఉండేవాళ్లు. ఎప్పుడు రోడ్ క్రాస్ చేసినా నిధి చెయ్యి పట్టుకుని క్రాస్ చేయించేవాళ్లు. మరిప్పుడు ఎందుకిదంతా నిధికి నచ్చట్లేదో వాళ్లకి తెలియట్లేదు. రెస్టారెంట్కి వెళ్లాక కూడా నిధి కోపంగానే ఉంది. అందరూ వాళ్లకి నచ్చినవి ఆర్డర్ చేసి తినేసి రిటర్న్ అయ్యారు. సాగర్ నిధిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడు. నార్మల్గా అయితే సందీప్ డ్రాప్ చేసేవాడు. కాలేజ్కి వెళ్లాక కూడా నిధి సందీప్తో మాట్లాడడం లేదు, కలవడం లేదు. ఇలా 1 వీక్ అయింది. ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు. ఈశ్వర్కి తెలిసింది నిధి సందీప్కి గొడవయ్యి మాట్లాడుకోవటం లేదు అని. కాలేజ్ అయ్యాక హాస్టల్కి వెళ్లే దారిలో ఈశ్వర్ నిధిని ఆపి నీతో మాట్లాడాలి అనన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, పక్కకి తప్పుకో అని నిధి అంది. ఎలాగూ నాకు ఉన్న అడ్డు ఆ సందీప్ గాణ్ణి వదిలేశావుగా, ఇంక నాకు లైన్ క్లియర్ అయింది. నువ్వు నాదానివే అని నిధి చెయ్యి పట్టుకున్నాడు ఈశ్వర్. నా చెయ్యి వదులు అని కోపంగా అరిచింది నిధి. అయినా కూడా ఈశ్వర్ నిధి చెయ్యి వదలకపోగా దగ్గరికి తీసుకురావాలని ట్రై చేస్తుంటే ఎప్పుడు వచ్చాడో తెలీదు. సందీప్ ఒక్కసారి ఈశ్వర్ కడుపులో గుద్దడన్, అంతే, ఈశ్వర్ అలా వెనక్కి పడిపోయాడు. మళ్లీ లేచి సందీప్ని కొట్టబోయాడు ఈశ్వర్. ఈశ్వర్ చెయ్యి మడిచి వీపులో కొట్టాడు సందీప్. ఈశ్వర చెంపలు వాయిగొట్టాడు. నా నిధి చెయ్యి పట్టుకోడానికి నీకెంత ధైర్యం అని ఒక్క తన్ను తన్నాడు. ఈశ్వర్ కిందపడి లేవలేదు. ఇంకా కొట్టబోతుంటే నిధి సందీప్ని అడ్డుకుంది. నిధి కోపంగా చాలు ఇంకాపు, అయినవాడికి నీకు తేడా ఏముంది అని వెళ్ళిపోయింది. సందీప్ బాధగా నేనూ వాడు ఒకటేనా అని కళ్లల్లో నుండే వచ్చే నీరుని ఆపుకుని వెళ్ళిపోయాడు. ఈశ్వర్ మెల్లిగా లేచి వామ్మో, ఈ నిధి జోలికి వెళితే సందీప్గాడు చంపేసేలా ఉన్నాడు అని అనుకుని నడవలేక ఆటో పిలిచి డ్రైవర్ హెల్ప్తో ఆటో ఎక్కాడు. భయ్యా, హాస్పిటల్కి పోని అన్నాడు. హాస్టల్లో శైలజని పట్టుకుని నిధి ఎంతసేపు ఏడిచిందో తనకే తెలియదు. నిధి, ఏమైంది, ఎందుకేడుస్తున్నావు అని శైలజ ఎంత అడిగినా చెప్పట్లేదు. ఏం లేదక్కా, అమ్మ గుర్తొచ్చింది అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. శైలజ సందీప్కి కాల్ చేసింది. అప్పుడప్పుడు నిధిని సందీప్ వాళ్ళింటికి తీసుకువెళ్లేవాడు కదా, ఎందుకో అయిన మంచిది అని శైలజ సందీప్ నంబర్ తీసుకుంది. శైలజ కాలింగ్ అని చూసిన సందీప్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో సందీప్, నేను శైలజని మాట్లాడుతున్నా. తెలుసక్కా, చెప్పండి, ఎలా ఉన్నారు అని సందీప్ అడిగాడు. నేను చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు సందీప్ అని అడిగింది. ఏదో ఉన్నాలే అక్కా, ఏమైంది ఇలా నాకు కాల్ చేశావ్ అని అడిగాడు సందీప్. అదే నేను నిన్నడగాలి, నిధికేమైంది? 2 వీక్స్ నుండి చూస్తున్నా, చాలా డల్గా ఉంటోంది. నీ కాలొస్తే హ్యాపీగా మాట్లాడేది. ఇప్పుడు నీ కాల్ చూడగానే కట్ చేసేస్తోంది. ఈరోజు రూమ్కి వచ్చిన దగ్గర్నుండి ఏడుస్తూనే ఉంది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? లేదా కాలేజ్లో వేరే ఏదైనా సమస్యనా? కాలేజ్లో ఏం ప్రాబ్లం లేదక్కా, మా మధ్య చిన్న గొడవ. రేపు నేను నిధికి అర్థమయ్యేలా చెప్తాలే అక్కా.
నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఏంటో ఈ పిల్లలు అనుకుని తన వర్క్ చూసుకుంది. కాలేజ్కి ఎదురుగా ఉండే గల్లీలో చిన్న పార్కుంది. పార్క్లోనే బాబా టెంపుల్ కూడా ఉంటుంది. నిధికి ఆ పార్క్, అందులో టెంపుల్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వచ్చి బాబాకి దండం పెట్టుకుని కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా కాలేజ్ అయిపోయాక ఈవినింగ్స్ అశ్విని, ప్రవీణ, సాగర్, కృష్ణ, నిధి, సందీప్, శాంతి అందరూ ఇక్కడే పార్క్లో కూర్చుని మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, నవ్వుకుంటూ, కొట్టుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్లు. సందీప్ నిధికి మెసేజ్ చేశాడు, కాలేజ్ తర్వాత పార్కుకి రా, నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చెయ్యాలి, రాకపోతే నా మీద ఒట్టే అని ఉంది ఆ మెసేజ్. ఆ మెసేజ్ చూసిన నిధి కళ్లనిండా నీళ్లతో, ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నావురా అనుకుంది నిధి. నిధిని అశ్విని, ప్రవీణ ఇద్దరూ గమించారు. ఈ విషయం కృష్ణ ఇంకా సాగర్కి చెప్పారు. లంచ్ అయ్యాక నిధి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సందీప్ పంపిన మెసేజ్ చూశారు సాగర్. ఏదో పెద్ద గొడవే జరిగింది నిధికి, సందీప్కి అని అర్థమైంది అందరికీ. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక నిధి పార్క్ టెంపుల్లో ఉన్న బాబా దర్శనం చేసుకుని తన కోసం వెయిట్ చేస్తున్న సందీప్ దగ్గరికి వెళ్ళింది. నిధి వెనకాలే నిధి చూడకుండా సాగర్ కూడా వెళ్లాడు. వెళ్ళి సందీప్ దగ్గర్లో ఒక చెట్టు వెనక ఉండి నిధి, సందీప్ మాటలు వింటున్నాడు. సందీప్, ఎందుకు రమ్మన్నావో చెబితే నేను వెళ్ళిపోతా, నాకు చాలా వర్కుంది అని అంది నిధి. సరే చెప్తా, ఆగు, ముందు కూర్చో అన్నాడు సందీప్. పార్క్ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు. సాగర్ చెట్టు వెనక ఉన్నట్లు వాళ్లకి తెలియదుగా. నిధి, నేను చెప్పిన దానికి నీ సమాధానం ఇంకా చెప్పలేదు. అనవసరంగా నన్ను దూరం పెట్టి నువ్వు బాధపడి నన్ను బాధపెడుతున్నావు అన్నాడు. ప్లీజ్ సందీప్, నాకవన్నీ నచ్చవు, నన్ను వదిలే, వేరే మంచమ్మాయిని చూసుకో, నాకు నువ్వంటే ఇష్టం లేదు అంది నిధి. సందీప్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు సందీప్? నేనేమైనా జోక్ చేశానా? చాలా సీరియస్గా చెప్తున్నా, నువ్వంటే నాకిష్టం, ప్రేమ లేవు, నన్ను వదిలే అంది నిధి. సందీప్ ఇంకా గట్టిగా నవ్వుతూ నిధిని హక్ చేసుకుని, పిచ్చిదానా, నేనంటే నీకెంతిష్టమో ఈరోజే నాకర్థమైంది. ఇన్ని రోజులు నీకు నేనిష్టమా కాదా అని ఒక డౌట్ ఉండేది. ఈరోజు నా భయాలన్నీ పోయాయి. లవ్ యూ మై ఏంజల్, లవ్ యూ అలాట్ అన్నాడు. ఇది విన్న సాగర్ షాక్లో ఉన్నాడు. నిధి హగ్ నుండి విడిపించుకోవాలని అనుకుంది. కాని సందీప్ మాటలు విన్నాక అలా ఉండిపోయింది. నిధి కూడా సందీప్ని లవ్ చేస్తోంది అని సందీప్కి ఎలా తెలిసింది? నిధి ఆల్సో లవ్ సందీప్. సాగర్కి ఇంకా వెనక నుండి వినడం తన వల్ల కావట్లేదు. అంతే, అమాంతం ముందుకు దూకేసి నిధి సందీప్ ముందు చేరాడు. సాగర్ని చూసి నిధి దూరం జరిగింది. సందీప్ సాగర్ని దొంగ సచ్చినోడా, నీవల్ల మంచి హగ్గు పోయింది అని తిట్టుకున్నాడు. ఏంటి సందీప్, నిధిని లవ్ చేస్తున్నావా? నిధి కూడా నిన్ను లవ్ చేస్తోందా? నాకెప్పుడూ తెలియనేలేదు. ఇదంతా ఎప్పుడూ ఎలా జరిగింది? నిధి కాదంటోంది కదా, మరి నిధి లవ్ నీకెలా తెలిసింది అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. నిధి కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి సందీప్నే చూస్తూ ఉంది. సందీప్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అవున్రా, నేను నిధిని చూసిన మరుక్షణమే ప్రేమించడం మొదలుపెట్టాను. ఇంక నిధి నన్ను లవ్ చేస్తోంది అని నాకు తన డైరీ చదివిన తర్వాతే తెలిసింది అంటూ నిధి డైరీని బ్యాగ్ నుండి తీశాడు. నిధి, సాగర్ షాక్ అయ్యారు. నిధి, నా డైరీ నీకెలా దొరికింది అని అడిగింది నిధి. సందీప్, నిన్న నువ్వు హాస్టల్లో ఏడుస్తుంటే శైలజక్క నాకు కాల్ చేసి ఏవైంది అని అడిగింది. అప్పుడు నువ్వు 2 వీక్స్ నుండి డల్గా ఉన్నావని, నా కాల్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావని చెప్పింది. నిజంగా నేనిష్టం లేకపోతే చిరాకు పడతావు, విసుక్కుంటావు, కాని బాధ, ఏడుపు ఇవి ఇష్టం ఉన్న చోటే ఉంటాయిగా అని ఆలోచిస్తూ కూర్చున్నా. మా మమ్మీ వచ్చి ఏంటి డల్గా ఉన్నావు అని అడిగింది. మమ్మీకి నీమీద ఉన్న లవ్ గురించి చెప్పేశా. ఇంక నువ్వు దూరం ఎందుకు పెడుతున్నావో అర్థం కావట్లేదు అని కూడా చెప్పా. మా మాటలు డాడ్ కూడా వింటున్నారని చూసుకోలేదు. డాడొచ్చి నీ లవ్ మాకు ఓకే అన్నారు. అంతే, మమ్మీ, సందీప్ షాక్ అయ్యాము. ఎందుకంతలా షాక్ అవుతున్నారు? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కాని అదే అమ్మాయి చాలాసార్లు వచ్చింది. ఇంకా తను ఇంట్లో అందరితో త్వరగా క్లోజ్ అయిపోయింది. ఇద్దరూ అబ్బాయిలే అని బాధపడుతున్న మమ్మీకి కూతుర్లా, ప్రదీప్కి సిస్టర్లా, నాకొక అల్లరి ఫ్రెండ్లా, నీకు లైఫ్లా అనిపించింది. ఈ అమ్మాయి మన ఇంటి కోడలవ్వాలని చాలాసార్లు అనుకున్నాను అంటూ చెప్పాడు సందీప్ డాడ్. సందీప్ మమ్మీ ప్రభావతిగారు, సందీప్ తమ్ముడు ప్రదీప్. సందీప్కి నిధి డైరీ వల్ల నిధి కూడా తనని లవ్ చేస్తోంది అని తెలిసింది.
సందీప్ డాడ్కి మమ్మీకి తమ్ముడికి కూడా నిధి తమ ఇంటి కోడలుగా కావాలని ఫిక్స్ అయిపోయారు. ఇంక మిగిలింది నిధి సందీప్ని ఎందుకు అవాయిడ్ చేస్తోంది అని తెలుసుకోవడమే. అసలు నిధి డైరీ సందీప్కి ఎలా దొరికింది అంటే, నిధి గురించి బాధపడుతున్న సందీప్తో ప్రభావతిగారు, బాధపడకు కన్నా, మనసులో ఏముందో తెలుసుకోవాలి అంతేగాని ఇలా దిగ్లాలుగా కూర్చుంటే ఎలా అన్నారు. ఎలా మమ్మీ, ఆ పిచ్చిది నాతో మాట్లాడ్డం లేదు, ఇంకా మనసులో ఉంది ఎలా తెలుసుకోవాలి అన్నాడు. అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లుగా, హా, నిధికి డైరీ రాసే అలవాటుంది, అది దొరికితే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నారు ప్రభావతిగారు. సందీప్, నీకెలా తెలుసు మమ్మీ నిధికి డైరీ రాసే అలవాటుంది? నిజంగా డైరీ రాసే అలవాటుంటే నాతో ఎప్పుడూ చెప్పలేదెందుకని? అలవాటే ఉంటే ఆ డైరీ చదివితే నిజంగా నాకీ నిధి రాక్షసి మనసు తెలిసిపోతుంది. నీ బర్త్డేకి నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నిధి కూడా వచ్చింది. ఆ రోజు నాతో కలిసి వంట కూడా చేసింది. మీరందరూ చాలా అల్లరి చేశారు, కలిసి భోజనం చేశారు. ఇంకా అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఆ రోజు. డాడ్ కూడా ఆ రోజు నిధికి మంచి ఫ్రెండ్ అయ్యాడు. ప్రదీప్ నిధి అయితే పిల్లి ఎలుకలా కొట్టుకున్నారు. నాకు కూతురుంటే నీలానే ఉండేది అని నేను నిధితో అన్నాను. తను కూడా నన్ను హగ్ చేసుకుని, ఆంటీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ రోజుని అస్సలు మర్చిపోకూడదు, జీవితాంతం గుర్తుండాలి అంటే హాస్టల్కి వెళ్లగానే డైరీలో జరిగిందంతా రాస్తాను అంది. నీకు డైరీ రాసే అలవాటుందా అని నేనడిగాను. అవునాంటీ అని చెప్పింది. సూపర్బ్, థ్యాంక్యూ మమ్మీ, థ్యాంక్యూ వెరీ మచ్ అంటూ ప్రభావతిగారిని హక్ చేసుకున్నాడు. సందీప్ మూడ్ సెట్ అయింది అని రిలాక్స్ అయ్యారు సందీప్ ఫ్యామిలీ. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా శైలజకి కాల్ చేశాడు సందీప్. సందీప్ కాలింగ్. నిద్రమత్తులోనే కాల్ లిఫ్ట్ చేసి, హలో సందీప్, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అని అడిగింది శైలజ. అక్కా, మీరు నాకొక హెల్ప్ చేయాలి అన్నాడు. ఏం హెల్ప్ సందీప్? పర్లేదు చెప్పు సందీప్, నాకు నిధి ఎంతో నువ్వూ అంతే, నా వల్లయింది ఏదైనా చేస్తా, చెప్పు సందీప్ అంది. అక్కా, నాకు నిధి డైరీ కావాలి అన్నాడు సందీప్. వాట్? శైలజ నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది. ఏం మాట్లాడుతున్నావు సందీప్? నిధి డైరీ అంటే తన పర్సనల్, అది చూడాలి అనుకోవటం తప్పు. దాన్ని నువ్వు, నేనిలాంటి పని చెయ్యను, సారీ అంది శైలజ. ప్లీజ్ అక్కా, నేను చెప్పేది విని అప్పుడు డిసైడ్ చెయ్యి, డైరీ ఇవ్వాలో వద్దో అన్నాడు సందీప్. సరే చెప్పు అంది శైలజ. నిధిని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నాకు తెలిసి నిధికి కూడా నేనంటే ప్రేమ ఉంది. కాని ఎందుకో బయటపడ్డం లేదు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తోంది? నేను తెలుసుకోవాలి. ఇది మా ఇద్దరి లైఫ్కి సంబంధించినది. ఒకవేళ నిధికి నేను ఇష్టం లేదు అని తెలిస్తే లైఫ్లో మళ్లీ కలవను, ఇది నా ప్రామిస్ అంటూ సందీప్ గొంతులో బాధ ధ్వనించింది. సరే, నిన్ను నమ్ముతున్నాను. నిధిని ఇబ్బంది పెట్టే ఏ పనీ చెయ్యకపోతే నాకు ఏం అభ్యంతరం లేదు. రేపు నిధి కాలేజ్ వెళ్ళాక హాస్టల్ దగ్గరికి రా, నిధి డైరీ ఇస్తా, సరేనా అంది. సందీప్, థ్యాంక్యూ అక్కా, రేపొస్తా. ఓకే సందీప్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అక్కా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే, బాయ్ అంటూ కాల్ కట్ చేసి పడుకుంది. సందీప్ కూడా పడుకున్నాడు. నిధి కాలేజ్కి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకుని హాస్టల్ దగ్గరికి వెళ్లాడు సందీప్. సందీప్ కోసమే వెయిట్ చేస్తున్న శైలజ సందీప్ రాగానే డైరీ అతని చేతిలో పెట్టింది. సందీప్, నిధి ఇంకా డైరీ రెండూ జాగ్రత్త అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయింది. సందీప్ కాలేజ్కి వెళ్లకుండా పార్క్కి వెళ్లి కూర్చుని, నేను చేసేది తప్పు అని నాకు తెలుసు, కాని నా మనసు నా మాట వినడం లేదు. నిధిని నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవటం నాకిష్టం లేదు. సారీ నిధి, నీ అనుమతి లేకుండా నీ డైరీ చదువుతున్నా. డైరీలో ఏముందంటే, న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, హ్యాపీగా ఉన్నా. ఈరోజు మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి పని చేశాం. బధిరుల ఆశ్రమానికి వెళ్ళి మేమే వంట చేసి వాళ్లకి పెట్టి మేము తిని వాళ్లతో టైం స్పెండ్ చేశాం. మనసుకి హాయిగా ఉంది. న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవాలి కదా. ఈ రోజు నుండి ఈ ఇయర్ మొత్తం బాగా చదివి మళ్లీ బ్యాక్లాగ్స్ అంటూ లేకుండా మంచి పర్సెంటేజ్తో పాసవ్వాలి. జాన్ 10. ఫ్రెండ్స్తో సరదాగా కాలం గడిచిపోతోంది. స్నేహానికి ఇంత బలముందా? అమ్మకీ అన్నకీ దూరంగా ఉన్నా కూడా నాతో వీళ్లంతా ఉన్నారు అనే ధైర్యంతో ఉన్నా. నా ఫ్రెండ్సే నా బలం. ఫెబ్ 9. చదవడంలో వెనకపడిపోతున్నా ఛీ, మంచిగా చదువుకోవాలి. బీ స్ట్రాంగ్ నిధి. సందీప్ అంటే ఉన్న ఇష్టంతో ఎప్పుడు వాడి ఆలోచనలేనా? చదువుకోవే నిధి. నీ చదువుని దూరం చేసే సందీప్ నీకు వద్దు, అంతే. ఫెబ్ 14. ప్రేమికుల రోజు. అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను తప్ప.
నా లవ్ ఎప్పుడూ చెప్పను. నాకు తెలుసు. ఏడుపొస్తోందిరా సందీప్. ఐ లవ్ యూ సందీప్. మార్చ్ 8 ఈరోజు సందీప్ బర్త్డే. ఫస్ట్ విష్ నేనే చేశా. ఐఎమ్ సో హ్యాపీ. సందీపే కాదు, సందీప్ ఫ్యామిలీ కూడా నాకు చాలా నచ్చారు. అంకిల్ కూడా నాకు క్లోజ్ అవుతారు అనుకోలేదు. ప్రదీప్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఆంటీ అయితే నన్ను కూతుర్లా చూసుకున్నారు. కాని మీకు నేను ఫ్యామిలీ మెంబర్ అవ్వలేను. ఆగస్ట్ 24 శాంతి బర్త్డే. ఛీ, అది నా ఫ్రెండ్ అంటేనే నాకు సిగ్గుగా ఉంది. పాపమా నిశాంత్ని మోసం చేస్తోంది. సాగర్ని బాధపెట్టింది. ఈరోజు ఇంకో అబ్బాయితో కనిపించింది. ఈ విషయం నిశాంత్తో చెప్పేయాలి అని సందీప్ అన్నాడు. కాని నేనే వద్దు అనున్నాను. ఎందుకాపానో నాకే తెలియడం లేదు. అక్టోబర్ 3 సాగర్ బర్త్డే. నా తమ్ముడు నాకు చాలా ఇంపార్టెంట్. హ్యాపీ బర్త్డే సాగర్. నీ బాధ నా బాధ, నీ సంతోషం నా సంతోషం. అక్టోబర్ 9 కృష్ణ బర్త్డే. కృష్ణ చాలా మంచోడు, కాని పెద్ద హీరో అని ఫీలవుతాడు. ఫన్నీగా మాట్లాడతాడు, నవ్విస్తాడు. నవంబర్ 2 ఈరోజు ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. నన్ను సందీప్ కిస్ చేశాడు. గట్టిగా ఊపిరాడకుండా హగ్ చేసుకున్నాడు. నన్నంటే ప్రాణమని, ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిజంగా ఆ క్షణం అన్నీ మరిచిపోయి ఐ టూ లవ్ యూ అని హగ్ చేసుకోవాలనిపించింది. కాని లేని కోపాన్ని నటించి అక్కడి నుండి వచ్చేశా. సందీప్, నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నీతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. నాకు తెలుసు నువ్వు నన్ను మహారాణిలా చూసుకుంటావు అని. కాని నాకు ఆ అర్హత లేదు. నన్ను క్షమించు సందీప్. మళ్లీ జన్మ అంటూ ఉంటే నిన్ను చేరుకుని నీతోనే బ్రతుకుతా. నవంబర్ 7 నువ్వు నా చేయి పట్టుకుని రోడ్ క్రాస్ చేయిస్తుంటే నాన్న నాతోనే ఉన్నారు అనిపించింది. నాన్న ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకునేవారు, నువ్వు నన్ను అంతే జాగ్రత్తగా చూసుకుంటున్నావు. కాని నేను నిన్ను విసుక్కున్నాను. సారీ శాండీ. సందీప్. నవంబర్ 19 ఈశ్వర్గాడిని కొడుతుంటే హీరోలా అనిపించవురా. నా నిధి అని నువ్వు మాట్లాడుతుంటే నన్ను అంతలా ఓన్ చేసుకున్నాక కూడా నిన్ను వేరు చేసి మాట్లాడాను. సారీ శాండీ. నిన్ను ఆ ఈశ్వర్గాడిని కలిపి మాట్లాడితే ఆయన నాకు దూరమవుతావు అని అలా అన్నాను. ఏంటో చాలా బాధగా ఉంది. కన్నీళ్లు ఆగడం లేదు. నిజంగా ఐ మిస్ యూ సందీప్. నీ భుజం మీద తలవాల్చి ఏడవాలనుంది. సందీప్ చదవడం పూర్తయింది. పిచ్చిపిల్ల, నన్ను ఇంతలా ప్రేమిస్తూ కూడా నాకు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ కళ్లల్లో నీళ్లు రాకుండా చూసుకుంటాను. ప్రామిస్. ఒకే ఒక్కసారి నా ప్రేమని ఒప్పుకో. నీ మనసులో ఏదో బాధ ఉంది. ఏంటది? మీ ఫ్యామిలీ నన్ను ఒప్పుకోరు అనా అని అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు అని నిధితో అన్నాడు సందీప్. సాగర్కి ఇదంతా విన్నాక నిధిమీద కోపం వచ్చింది. నీకు ఏమైనా పిచ్చా? సందీప్ని ఇంతలా లవ్ చేస్తూ వాడిని ఎందుకు దూరం పెట్టి టార్చర్ చేస్తున్నావు? నిజంగా మీ ఫ్యామిలీ ఒప్పుకోరు అనుకుంటే మీ అన్నయ్య కాళ్లు పట్టుకుని అయినా నేను ఒప్పిస్తాను. నువ్వు సందీప్ లవ్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయి అన్నాడు సాగర్. సాగర్ మాటలు కాని, సందీప్ మాటలు కాని పట్టించుకునే స్థితిలో లేదు నిధి. సందీప్, నా సమాధానం నీకు రేపు తెలుస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి. చాలా తలనొప్పిగా ఉంది. ప్లీజ్ ఇప్పుడు మాత్రం ఏమీ అడుగుకు. చెప్పే మూడ్లో లేను అంది నిధి. సరే, రేపు ఖచ్చితంగా చెప్పాలి, సరేనా అన్నాడు సందీప్. రేపు కలుద్దాం. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే బాయ్, నేను వెళ్తున్నా. బాయ్ సాగర్ అంటూ హాస్టల్కి వెళ్ళిపోయింది నిధి. నిధి ఎందుకలా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది అని సందీప్ మనసులో ఏదో అలజడిగా ఉంది. సాగర్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. సరే, రేపు తెలుస్తుందని చెప్పింది కదా, కొన్ని గంటలు వెయిట్ చేయడంలో ఏం పోయింది అని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రింతా నిధి ఆలోచనలే. అస్సలు నిద్రలేదు. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకి నిద్రపట్టింది సందీప్కి. ఉదయం లేచేసరికి 8:20 ఏంటి, నేను మొద్దులా పడుకున్నాను? నిధి సమాధానం చెప్తా అంది కదా అని ఫ్రెష్ అయి కాలేజ్కి స్టార్టయ్యాడు. ప్రభావతిగారు టిఫిన్ తినమని చెప్పినా తినకుండానే స్టార్టయ్యాడు. నిధి ఒప్పుకుంటే తనని ఎత్తుకుని తిప్పాలని, చాలా ముద్దులు పెట్టాలని అనుకుంటూ తనలో తానే మురిసిపోతూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. నిధి హాస్టల్ దగ్గరికి వచ్చి నిధికి కాల్ చేశాడు. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని వస్తోంది. ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా అదే వస్తోంది. సందీప్ మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఎందుకైనా మంచిది అని సాగర్కి కాల్ చేశాడు. నిధి కాలేజ్కి వచ్చిందా లేదా కనుక్కోమని. సాగర్, నిధి కాలేజ్లో లేదు, ఈరోజు రాలేదు అని చెప్పాడు. ఏమైంది అని అడిగాడు. నిధి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని సందీప్ సాగర్కి చెప్పాడు. ఇంకా నిద్రలేవలేదేమో, నిన్న తలనొప్పి అంది కదా అన్నాడు సాగర్. నేను కూడా వస్తాను హాస్టల్కి అని బయల్దేరాడు.
5 నిమిషాల్లో సాగర్ వచ్చేశాడు. శైలజ అక్కకి కాల్ చేయి సందీప్ అన్నాడు. అప్పుడే బయటకు వస్తున్న శైలజ వీళ్ళని చూసి ఆగింది. ఇంకా తప్పించుకోవడానికి వీలు లేదు అని శైలజకి అర్థమయ్యింది. సందీప్ ఇంకా సాగర్ వైపు అడుగులు వేసింది శైలజ. నిధి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎందుకు? తనింకా నిద్రలేవలేదా అని సాగర్ ఇంకా సందీప్ ఒకేసారి అడిగారు శైలజని. ఐఎమ్ సో సారీ సందీప్, నిధి నైటే హాస్టల్ ఖాళీ చేసి ఊరికి వెళ్ళిపోయింది. నేను ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగితే నేనిక్కడ ఉండలేనక్కా అంది. వేరే హాస్టల్కి వెళ్తున్నావా అని అడిగాను. లేదు, ఇంకా ఆ కాలేజ్, ఈ హాస్టల్ ఏమీ వద్దు అని అంది. చదువు మానేసి ఏమి చేద్దామని అని కోప్పడ్డాను. చదువు ఇప్పుడు ప్రైమరీ కాదు, నేను ఇంటికి వెళ్ళిపోవడమే అందరికీ మంచిది అని వెళ్ళిపోయింది. నీకు కాల్ చేసి చెబుదామనుకున్నా కాని ఇప్పుడు చెప్పకు, రేపు వస్తాడు, అప్పుడు చెప్పు అని ఒట్టు వేయించుకుంది అని చెప్పి అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది శైలజ. సందీప్కి ఇదంతా విన్నాక మనసంతా బరువుగా ఉండి ఎక్కడలేని బాధతో గుండె తరుక్కుపోతోంది. నిన్నటివరకు కళ్లముందే ఉన్న నిధి ఇప్పుడు కనిపించదు, వినిపించదు అంటే తట్టుకోలేకపోతున్నాడు. ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. తనకు తెలియకుండాని కన్నీళ్లు ధారగా పోతున్నాయి. ఎందుకిలా చేశావు నిధి? నా నుండి పారిపోవాలని ఎందుకనుకున్నావ్? నీ ప్రేమ నాకు తెలిసిందని కూడా వెళ్ళిపోయావ్ అంటూ సందీప్ ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో సాగర్కి అర్థం కావడం లేదు. ప్లీజ్ ఊరుకో సందీప్, నేను వాళ్ల అమ్మగారికి కాల్ చేసి నిధితో మాట్లాడించమని అడుగుతా, ప్లీజ్ కంట్రోల్ యోర్సెల్వ్స్ అన్నాడు. వెంటనే ఇప్పుడే కాల్ చేయి అంటూ కళ్లనీళ్లు తుడుచుకున్నాడు సందీప్. సాగర్ కాలింగ్ అని చూసిన రుక్మిణి లిఫ్ట్ చేసి హెలో అంటుంది. హెలో పెద్దమ్మా, నేను సాగర్ని అంటాడు సాగర్. చెప్పు సాగర్, ఎలా ఉన్నావు అని అడిగింది రుక్మిణి. నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు అని అడిగాడు సాగర్. బాగానే ఉన్నాము బాబూ అంది రుక్మిణి. అక్క ఇంటికి సేఫ్గా రీచ్ అయిందా? ఏ టైంకి? ఒక్కసారి అక్కతో మాట్లాడాలి అని అన్నాడు సాగర్. మార్నింగ్ 6 AM వచ్చింది. పడుకుంది బాబూ, బాగా టయర్డ్ అయిందనుకుంటా, లేచిన తర్వాత నీకు కాల్ చేయమని చెప్తా అంది. సరే పెద్దమ్మా, ఉంటానింకా అని కాల్ కట్ చేశాడు సాగర్. ఆశగా సాగర్ వైపే చూస్తున్నాడు సందీప్, నిధితో మాట్లాడి తనకి ఛాన్స్ ఇస్తాడని. పడుకుందంట సందీప్, నైట్ జర్నీ కదా, లేచినాక చేస్తుందిలే, నువ్వు టెన్స్ అవ్వకు అన్నాడు సాగర్. అప్పుడే సాగర్కి మెసేజ్ వస్తుంది. నువ్వు మాత్రమే మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయి, అది కాక వేరే వాళ్లతో మాట్లాడించాలని చూసినా, వాళ్ల మ్యాటర్ తీసుకురావాలని చూసినా కాల్ చేయకు అని ఉంది ఆ మెసేజ్. ఆ మెసేజ్ సందీప్ కూడా చదివాడు. ఒంట్లో శక్తంతా ఎవరో లాగేసినట్టయింది సందీప్కి. నిరాశ నిస్పృహతో ఏమీ తోచట్లేదా సందీప్కి. సాగర్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. సాగరే సందీప్ బైక్ స్టార్ట్ చేసి సందీప్ని వెనక కూర్చోమని చెప్పాడు. తనకు ఆలోచించే శక్తి లేదిప్పుడు, అందుకే సాగర్ కూర్చో అనగానే కూర్చున్నాడు సందీప్. నేరుగా బైక్ని సందీప్ ఇంటికి తీసుకువెళ్లాడు. సందీప్ని ఇంట్లోకి తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. సాగర్. సదానందంగారు జాబ్కి వెళ్ళిపోయారు. ప్రదీప్ కాలేజ్కి వెళ్లాడు. ఇంట్లో కిచెన్లో వంట చేస్తున్న ప్రభావతికి ఎవరో వచ్చిన అలికిడి వినిపించి హాల్లోకి వచ్చి చూసేసరికి సందీప్, సాగర్ ఇద్దరూ కనిపించారు. ఏంట్రా, కాలేజ్ లేదా, ఇలా వచ్చారేంటి అని అడిగింది. అదేం లేదాంటీ, ఈరోజు వెళ్లాలనిలేదు అని ఇక్కడికి వచ్చాను అన్నాడు సాగర్. సందీప్ ఏం మాట్లాడాలో తెలియక అలా కూర్చుని ఉన్నాడు. ప్రభావతి సందీప్ని చూసింది. చాలా డల్గా కనిపిస్తున్నాడు. ఏమైంది కన్నా అని సందీప్ పక్కనే కూర్చుంది ప్రభావతి. నిధి ఏమంది? నీ ప్రేమను ఒప్పేసుకుందా లేదా? సందీప్ అప్పటివరకు దాచుకున్న బాధంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చింది. మమ్మీ అంటూ ప్రభావతిని హగ్ చేసుకుని ఏడుస్తున్నాడు. అది ఆ నిధి నా నుండి దూరంగా వెళ్ళిపోయింది అన్నాడు. అలా ఏడుస్తూ చాలాసేపు ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఇంకా కన్నీళ్లు రావడం లేదు. మనసులో నిధి అంటే కోపం మొదలైంది. నా నుండి పారిపోయే అంత తప్పు నేనేమీ చెయ్యలేదు, నిధి కావాలనే వెళ్ళిపోయింది అని నిశ్చయించుకున్నాడు. ప్రభావతి ఇంకా సాగర్ కూడా సందీప్ని కదపాలని అనుకోలేదు. సందీప్ లేచి నేను పడుకుంటా మమ్మీ అని వెళ్లి రూంలో పడుకున్నాడు. సాగర్ జరిగిందంతా ప్రభావతికి చెప్పాడు. సందీప్ ఏం చేయబోతున్నాడు? నిధి చెప్పపెట్టకుండా హాస్టల్ రూం ఖాళీ చేసి రాత్రికి రాత్రే వాళ్ల ఊరికి వెళ్ళిపోయింది. సందీప్కి నిధిమీద చాలా కోపం వచ్చింది. తన తప్పు ఏమీ లేకుండానే తనకి ఇంత పెద్ద శిక్ష వేసినందుకు. రూంలో నుండి బయటికి రాకుండా అలానే ఒక రోజంతా ఉన్నాడు.
సాగర్ జరిగిందంతా ప్రభావతికి చెప్పి సందీప్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. రేపు వస్తా అంటూ వెళ్లాడు. ప్రభావతి కూడా సందీప్ని కదిలించాలి అని అనుకోలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన సదానందంగారు సందీప్ గురించి అడిగి తెలుసుకున్నారు. సందీప్ని పిలిచారు సదానందంగారు. ఇలారా, కూర్చో. సందీప్ కూర్చున్నాడు, కాని ఏమీ మాట్లాడడం లేదు. నాన్నా, సందీప్, నువ్విప్పుడు పడే బాధని మేమెవ్వరమూ తీర్చలేము. ఆ అమ్మాయి అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో, తన రీజనేంటో మనకి తెలీదు. తన ఫ్యామిలీ వాళ్ల వల్ల అయ్యుండొచ్చు, లేదా ఇంకా ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తను కూడా నిన్ను అంతే ప్రేమిస్తోందని డైరీ చదివిన నీకు తెలియనిది కాదు. నాకు తెలిసి ఎందుకో తను భయపడుతోంది. ఈ విషయంలో తనని ఇంకా ఇబ్బంది పెట్టకు. ముందు నీ స్టడీస్ మీద కాన్సంట్రేట్ చెయ్. నీకంటూ ఒక జాబ్ లేదా బిజినెస్, కొంత ఆదాయం, కొంత జీవితం నేర్పిన పాఠం నీతో ఉన్నప్పుడు, అప్పుడు నిజంగా నువ్వు తనని ప్రేమిస్తూ ఉంటే, తను కూడా మ్యారేజ్ చేసుకోకుండా నీకోసం వెయిట్ చేస్తుంటే, అప్పుడు తనని రాకుమారుడిలా ఎత్తుకు వచ్చేయ్. నిన్ను ఆపడానికి ఎవ్వరూ వచ్చినా నేను చూసుకుంటా. అంతేగాని నీకు అతి ముఖ్యమైన టైంని వేస్ట్ చేసుకోకు. ఇంత చెప్పాక కూడా బాధపడుతూ టైం వేస్ట్ చేస్తా అంటే కూడా నేనేమీ అనను అంటూ చెప్పారు సదానందంగారు. సందీప్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు తన డాడ్ చెప్పిన దాని గురించి. 6 సంవత్సరాల తర్వాత సందీప్ ఇప్పుడు పేరు మోసిన లెబొరేటరీస్లో వర్క్ చేస్తున్నాడు. 6 అంకెల జీతం, విలాసవంతమైన జీవితం, కార్, సొంత ఫ్లాట్, చాలా సుఖంగా ఉన్నాడు. కాని ఒక్కటే లోటు, నిధి తనతో లేదు. నిధిమీద కోపం లేదు. ఇప్పుడు కేవలం అపారమైన ప్రేమ, అభిమానమే ఉన్నాయి. అసలు నిధి సందీప్కి మళ్ళీ కనిపిస్తుందా? సందీప్ లైఫ్లో వాళ్ళ డాడ్ అనుకున్న స్థాయిలో ఉన్నాడు. సాగర్ కూడా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబొచ్చింది. ఇంకా తన కొలీగ్ అనూతో లవ్లో ఉన్నాడు. ప్రవీణ ఇంకా చదవలేక పెళ్లి చేసుకుంది. ఎవర్నో కాదు, తన బావనే. అశ్విని డిఎస్సిలో మంచి మార్క్స్తో స్కూల్ టీచర్ అయ్యింది. పెళ్లి చేశారు వాళ్ళ ఫ్యామిలీ తనకి. అర్థం చేసుకునే భర్త, నచ్చిన జాబ్, ఇంక తను చాలా హ్యాపీగా ఉంది. శాంతి నిశాంతిని వదిలేసి వాళ్ల కాలనీలో ఉండే నవీన్తో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బెంగళూరులో ఉంటోంది. నిశాంత్ వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉన్నాడు. తనకి కూడా పెళ్లైపోయింది, రిలేటివ్ అమ్మాయితో. కాని ఎవ్వరితో టచ్లో లేడు. కృష్ణ కూడా ఒక ఎంఎన్సీ కంపెనీలో మార్కెటింగ్ హెడ్గా జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యే తనకి పెళ్లి ఫిక్స్ అయింది. ఈశ్వర్గాడొక్కడే ఏ పనీ పాటా లేకుండా ఖాళీగా ఉంటూ ఇంట్లో తిట్లు తింటూ అనవసరమైన అలవాట్లు చేసుకుని వెధవ్లా తయారయ్యాడు. వీడిని పట్టించుకునే నాథుడే లేడు. కృష్ణ అందర్నీ పెళ్లికి ఇన్వైట్ చేశాడు. ఇంకో 10 డేస్లో తన పెళ్లి. అందర్నీ పెళ్లికి 1 వీక్ ముందే రమ్మని, రాకపోతే ఇంక లైఫ్లో మాట్లాడను అని ఎమోషనల్గా వార్నింగ్ ఇచ్చాడు. అందరూ కలిసి పెళ్లికి వెళ్లి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సాగర్, అను, అశ్విని, తన హస్బెండ్ మిత్ర, ప్రవీణ, తన హస్బెండ్ కళ్యాణ్, ఈశ్వర్ కలిసి వెళదామనుకున్నారు. సందీప్కి వర్కుంది అని ఒక 2 డేస్ తర్వాత వస్తా అని చెప్పాడు. కృష్ణ వాళ్ల డాడ్ ఒక పొలిటీషియన్. బాగా కలిగిన కుటుంబం వాళ్లది. ఫిదా మూవీలో చూపిస్తారు కదా, బాన్సువాడా, అదే ఊరు. పెళ్లి షాపింగ్ చేసుకుని అందర్నీ వచ్చేయమని చెప్పి కృష్ణ ఊరికి వెళ్ళిపోయాడు. అనుకున్నట్లుగానే 1 వీక్ ముందే బయల్దేరారు అందరూ. ఫ్రెండ్స్ వస్తున్నారు అని కృష్ణ పెద్దమ్మ వాళ్ల ఇంట్లో స్టేయింగ్కి ఏర్పాటు చేశాడు కృష్ణ. కృష్ణ వాళ్ల పెద్దమ్మకి పిల్లల్లేరు. చెల్లెలి పిల్లలు అంటే కృష్ణ పెద్దమ్మ పార్వతీగారికి అమితమైన ప్రేమ. ఇంటి నిండా చుట్టాలుంటారు వారం రోజులపాటు అంటే ఇల్లంతా కళకళలాడుతుంది అని పార్వతీగారు చాలా సంతోషంగా ఉన్నారు. కార్ దిగి చూస్తున్న వాళ్లందరికీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. ఎందుకంటే పార్వతీ శివరాంగారి ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. ఇంటి ముందు గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు, మధ్యలో ఊయల ఉంది. అంత పెద్ద ఇంట్లో పార్వతీగారు శివరాంగారు ఇద్దరే ఉంటారు. ఇంటిలో చాలామంది పనివాళ్లున్నారు. శివరాంగారు చాలా మంచివారు. పార్వతీగారు శివరాంకి అనుకూలవతి అయిన భార్య. పార్వతీగారు కూడా సున్నిత మనస్కులు. ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోడానికి కృష్ణ వచ్చాడు. తన పెద్దమ్మకి, పెదనాన్నకి ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. ఇంతలో
లైట్ బ్లూ కలర్ చుడీదార్లో ఒక అమ్మాయి వచ్చి అందర్నీ చూసి హ్యాపీగా దగ్గరకొచ్చింది. ప్రవీణ, ఈశ్వర్కి తను ఎవరో అప్పుడే గుర్తొచ్చింది. కాని కాస్త అనుమానంగా చూస్తున్నారు. ఇంతలో సాగర్, హాయక్కా, ఎప్పుడొచ్చావు అనగానే కన్ఫర్మ్ చేసుకున్నారు. హే, నిధి అంటూ అశ్విని ఒక్కసారి అరిచింది. ప్రవీణ, ఈశ్వర్ ఇంకా షాక్లోనే ఉన్నారు. నిధి, ఎలా ఉన్నావు? అసలు కాలేజ్ నుండి సడన్గా ఎందుకు వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? అసలిక్కడికి ఎలా వచ్చావు? అంటూ నాన్ స్టాప్గా ప్రశ్నలడుగుతూనే ఉన్నారు వాళ్ళు. నిధి నవ్వేసి, అవన్నీ చెప్తా, కాని ముందు లోపలికి వెళదాం పదండి అంటూ అందర్నీ ఇంట్లోకి ఆహ్వానించింది. ఎన్నో రోజుల క్రితం వెళ్ళిపోయిన నిధిని చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈశ్వర్కి మళ్లీ బుర్రలో నిధిని దక్కించుకోవాలనే ఆశ మొదలైంది. అందరికీ వాళ్ల రూమ్స్ చూపించి ఫ్రెష్ అయి రండి అని చెప్పి కాఫీ టిఫిన్స్ రెడీ చేయమని వంటమనిషికి చెప్పింది పార్వతమ్మ. అందరూ ఫ్రెష్ అయి హాల్లో కూర్చున్నారు. పనివాళ్లందరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు చెప్పవే, అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడిగింది ప్రవీణ మన నిధిపాపని. చిన్న హెల్త్ ప్రాబ్లమొచ్చి వెళ్ళిపోయాను. మళ్లీ వద్దామనుకున్నా, కాని అన్నయ్య అక్కడే చదువుకోమని చెప్పాడు. ఇదంతా చెప్దామనుకున్నా, కాని నా మొబైల్ పోయింది. బీఎస్సీ చదివి మళ్లీ ఎంసీఏ చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబొచ్చింది. ఇంకా జాయిన్ అవ్వలేదు. సాగర్కి అమ్మ నంబర్ తెలుసు కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడేవాడు. కృష్ణ సాగర్ దగ్గర నా నంబర్ తీసుకుని పెళ్లికి పిలిచాడు. నాకు మిమ్మల్నందర్నీ చూడాలి అనిపించింది, సో వచ్చేశాను. నిజంగా ఎందుకు కాలేజ్ వదిలేసిందో సందీప్కి, సాగర్కి మాత్రమే తెలుసు. కాని సాగర్ ఆ విషయాన్ని ఎవ్వరితో చెప్పలేదు. అశ్విని, ప్రవీణ వాళ్ల హస్బెండ్ని పరిచయం చేశారు. వాళ్లు కూడా చెల్లెమ్మా అంటూ వరుస కలిపేశారు. అందరూ కనిపిస్తున్నారు కాని సందీప్ కనిపించట్లేదు. ఎందుకు రాలేదబ్బా అని అనుకుంది. కాని రాకపోవడమే మంచిది అని మళ్ళీ అనుకుంది. ఎందుకు నన్ను మోసం చేశావని సందీప్ అడిగితే తన దగ్గర సమాధానం లేదు. కాని సందీప్ని చూడాలని చాలా ఉంది. వీళ్లనడిగితే బాగోదు అని ఊరుకుంది. ఈశ్వర్ నిధి నుండి చూపు తిప్పుకోవడం లేదు. నిధికి ఇబ్బందిగా ఉంది. అశ్విని అది గమనించి, అరే ఈశ్వర్, నిధికి ఇక్కడ 2 అన్నలు, ఒక తమ్ముడున్నాడు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఈశ్వర్ కూడా ఎందుకు రిస్క్ అని ఊరుకున్నాడు. అందరూ టిఫిన్స్ తినేసి రెస్ట్ తీసుకోడానికి వెళ్ళిపోలారు. నిధి తన రూంకి వచ్చింది. సందీప్ కూడా వస్తే బాగుండు అని అనుకుంది. సందీప్ తను ఎంత అల్లరి చేసేవారో గుర్తు తెచ్చుకుంది. పానీపూరి అంటే నిధికి చాలా ఇష్టం. హాస్టల్ ఫుడ్ నచ్చక సరిగా తినేది కాదు. అప్పుడు సందీప్ నిధిని పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్లేవాడు. బండివాడు పూరీలు వేస్తూ ఉంటే ఔర్థీకా ఔర్థీకా అంటూ కళ్లనుండి నీళ్లొస్తున్నా కూడా కారంగా తినేవారు. ఇప్పుడది గుర్తొచ్చి నిధి కళ్లనుండి నీళ్లొస్తున్నాయి. కాని ఇప్పుడు ఎలాంటి కారం తినకుండానే వస్తున్నాయి. నిధి సందీప్ ఆలోచనలతో ఉంది. అంతలో పనెమ్మాయి వచ్చి భోజనానికి పిలిచింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. నిధి కూడా వచ్చింది. కృష్ణ తనకి కాబోయే భార్య సునీతని ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి తీసుకువచ్చాడు. సునీత అందరికీ హాయ్ చెప్పింది. అందరూ హాయ్ చెప్పి సునీతని చూసి కృష్ణవైపు చూశారు. అమ్మాయి అంత అందంగా ఏమీ లేదు. కృష్ణ పక్కన సరియైన జోడీలా అనిపించటం లేదు. కృష్ణకి అందరి చూపుకి అర్థమేంటో తెలిసింది. కృష్ణ చెప్పడం స్టార్ట్ చేశాడు. నాకు అందం కన్నా మనసు ముఖ్యం. నేను చాలా అందంగా ఉంది అని ఇష్టపడ్డ శాంతిలాంటి అమ్మాయిలకన్నా సునీత చాలా మంచిది. నన్నుగా ప్రేమించింది. తను నన్ను చిన్నప్పట్నుండే లవ్ చేసింది. నాకు ఈ మధ్యే ఆ విషయం చెప్పింది. అమ్మకి కూడా సునీత అంటే చాలా అభిమానం. సునీతతో హ్యాపీగా ఉంటా. అది నాకు సునీత ప్రపోజ్ చేసిన రోజే అర్థమైంది. శాంతి మ్యాటర్ కూడా చెప్పా. అర్థం చేసుకుంది. ఇంకేం కావాలి చెప్పండి అని అందరివైపు చూశాడు. అప్పుడు అందరికీ సునీత అంటే అభిమానం మొదలైంది. ఇప్పుడు సునీత అందరికీ అందంగా అనిపించటం స్టార్టైంది. నిజమే కదా, మనసుకి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్లు మన కళ్ళకి అందంగా కనిపిస్తారు. కృష్ణ, రే సాగర్, అను ఎప్పుడొస్తుందిరా, మీతో తీసుకురావాల్సింది అని అన్నాడు. రేపొస్తుందిలేరా, నీ పెళ్లి పుణ్యమా అని మాకిద్దరికీ కలిసి టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది అన్నాడు సాగర్. అందరూ నవ్వుకుని డిన్నర్ చేశారు. కృష్ణ సునీతని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అందరూ వాళ్లవాళ్ల రూమ్స్కి వెళ్ళి పడుకున్నారు.
అందరూ కలిసి ఆ ఊరిలో ఉన్న టెంపుల్కి వెళ్లారు. సునీత, కృష్ణ కూడా వచ్చారు. దర్శనం చేసుకుని గుడిలో అలా కాసేపు కూర్చున్నారు. అక్కడికి వచ్చిన ఊరివాళ్లు కృష్ణని చూసి కృతజ్ఞతతో నమస్కరిస్తున్నారు, పొగుడుతున్నారు. కృష్ణ అంటే ఆ ఊరివారికి చాలా అభిమానం. ఇదంతా నిధికి ఇంకా ఫ్రెండ్స్కి అర్థం కావటం లేదు. అప్పుడు సునీత చెప్పింది, కృష్ణవాళ్ల డాడ్ చాలా మంచివారు అని, ఊరిలో చాలామందికి హెల్ప్ చేశారు అని, ఇంకా స్కూల్ కూడా కట్టించారు అని, ఇంకా చాలా మంచి పనులు చేశారు అని, అందుకే ఊరువారందరికీ కృష్ణ ఫ్యామిలీ అంటే చాలా గౌరవం అని చెప్పింది. సునీత వాళ్ల డాడ్ కట్నమిస్తా అన్నా కూడా వద్దు అని చెప్పారు కృష్ణ ఫ్యామిలీ. అదంతా విన్న ఫ్రెండ్స్ అందరికీ కృష్ణ అంటే అభిమానం పెరిగింది. కాలేజీలో ఉన్నప్పుడు కృష్ణ చెబుతుంటే అదంతా గొప్పలకు చెబుతున్నాడు అనుకుని నవ్వుకునేవాళ్లు. కాని ఇంత మంచి ఫ్యామిలీతో పరిచయం ఏర్పడిందని గర్వంగా ఫీలవుతున్నారు. కృష్ణ దగ్గరికి వెళ్లి అందరూ సారీ చెప్పారు. అప్పుడు కృష్ణ, అరే మీరు నా ఫ్రెండ్స్ రా, మీరు కాక ఇంకా ఎవరు నన్ను అటపట్టిస్తారు అన్నాడు. అందరూ ఇంకా పార్వతమ్మగారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేశారు. ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అమ్మాయిలందరికీ సునీత షాపింగ్ చేసినవన్నీ చూపిస్తోంది. ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. ఎవరా అని అందరూ చూస్తున్నారు. అను వచ్చింది. నిధి అను దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుని రిసీవ్ చేసుకుంది. ఎలా వచ్చావు అని నిధి అనూని అడిగింది. అన్న వచ్చాడు నాతో అంది. ఎవలా అన్న అని వస్తున్న పర్సన్ వైపు చూసింది నిధి. మంచి హైట్, జిమ్ బాడీ, గంభీరమైన నడక, ఫేస్ చూసేసరికి అది సందీప్. నిధి సందీప్ని చూసి ఫిదా అయిపోయింది. ఏమున్నాడు వీడు, కాలేజ్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంది. సందీప్ కూడా నిధిని చూశాడు. కాలేజ్లో ఉన్నప్పుడు బందర్లడ్డులా ఉండేది, ఇప్పుడు సరిగా తినటం లేదేమో, చిక్కింది. అయినా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఉంది. సన్నజాజి తీగలా అయింది. కాని ఫేస్లో మాత్రం ఆ అట్రాక్షన్ తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఇలా ఒకరినొకరు చూసుకున్నారు. అను, వదినా, నీకు సందీపన్న తెలుసుకదా, మర్చిపోయావా అంది అను. అవునను, చాలా రోజులైంది కదా అంది నిధి. సందీప్ కూడా నిధిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. సందీప్ పట్టించుకోకపోయేసరికి నిధికి బాగా కాలింది. మొహమంతా అదోలా పెట్టి మనసులో సందీప్ని తిట్టుకుంది. ఇదంతా గమనిస్తున్న సాగర్కి నవ్వు ఆగడంలేదు. సందీప్ గురించే ఆలోచిస్తూ భోజనానికి రాలేదు నిధి. ఎన్ని మార్లు అడిగినా ఆకలి లేదనే చెప్తోంది. సందీప్ కూడా నిధి గురించే ఆలోచిస్తున్నాడు. 6 సంవత్సరాల క్రితం విడిచివెళ్లిన తను ఇప్పుడెందుకు వచ్చింది? నన్ను చూసి కూడా గుర్తులేనట్లుగా ఎందుకు బిహేవ్ చేసింది? నన్ను మర్చిపోయిందా, లేకపోతే నాకోసమే వచ్చిందా? ఏమీ అర్థం కావటంలేదు. నేను నిధిని డైరెక్ట్గా కాకుండా వేరేలా పడేయాలి అనుకున్నాడు. నిధి భోజనానికి రాలేదు, ఆకలి లేదట అని అను సాగర్తో చెబుతుంటే విన్నాడు. ఈ దొంగమొహంది తినకుండా ఏం చేస్తుంది అని అనుకుని నిధి రూం వైపు నడిచాడు. సాగర్ కూడా సందీప్ వెనకాలే వెళ్లాడు. వెనక్కి తిరిగి చూసిన సందీప్కి సాగర్ కనిపించాడు. సందీప్ చూడగానే సాగర్ ఒక వెకిలి నవ్వు నవ్వాడు. అరే, ఎప్పుడూ మా మాటలు చాటుగా వినడమే నీ పనారా అన్నాడు. అది కాదు, 6 సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు కదా, చూడాలనిపించింది. అయినా నాకు తెలియని విషయాలు ఏమీ ఉండవు కదారా మీకు సంబంధించినవి. సరే అని ఇద్దరూ కలిసి నిధి రూంకి వెళ్లారు. నిధి ఆలోచిస్తూ ఉంది. సాగర్ ఎందుకు తినలేదు అని అన్నాడు. తినాలని లేదు సందీప్ అంది నిధి ఆలోచిస్తూ. సాగరింకా సందీప్ ఒక్కసారి వాట్ అంటూ అరిచారు. నిధి ఉలికిపడి చూసింది. ఎదురుగా సందీప్ నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఎన్ని రోజులుగా ఎదురుచూసింది ఈ మొహాన్ని చూడాలి అని. నవ్వుతూ ఎంత బాగున్నాడో అనుకుంది. నిధి, ఏమైంది, ఎందుకు తినడం లేదు అన్నాడు సందీప్. నాకాకలి లేదు అని చెప్పాకదా అని అంది కొంచెం గట్టిగానే. పొద్దున చేసిన దానికి కోపం వచ్చిందా నిధి అని దగ్గరకు జరిగి హక్ చేసుకోవాలి అనుకున్నాడు. అంతే, నిధి చెంప చెళ్ళుమనిపించింది. అక్కా అని అరిచాడు సాగర్. సాగర్, వాడు నన్ను ముట్టుకోవాలి అని చూస్తుంటే నువ్వు చోద్యం చూస్తున్నావా అని ఏడ్చింది. వాడెవరక్కా? నిన్ను ప్రాణంగా ప్రేమించిన సందీపే కదా, మన సందీపక్కా. నువ్వు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయినా, ఇప్పుడిలా సడన్గా కనిపించినా, ఒక్క మాట కూడా అనుకుండా నువ్వు తినలేదు అని నీకు ఎలా అయినా తినిపించాలి అని వచ్చాడు. ఇంకెందుకక్కా వాణ్ణి బాధపెడతావు? ఒకటి చెప్పాలి సాగర్, నేను సందీప్ జీవిత భాగస్వామి కాలేను. నాకు ఆ అర్హత లేదు. ఈ విషయం అర్థమయ్యేలా చెప్పు మీవాడికి. అక్కా, నీ మనసు మా అందరికీ తెలుసు. నువ్వు చాలా మంచిదానివి. ఇంకా నువ్వు సందీప్ని ఇప్పటికీ కూడా లవ్ చేస్తున్నావు. అది నీ కళ్ల నుండి వచ్చే నీటికి తెలుసు.
సందీప్ ఫ్యామిలీకి కూడా నువ్వంటే ఇష్టం. సందీప్ ఇప్పుడు సెటిల్ అయ్యాడు, సో మీ ఇంట్లో ఒప్పించడానికి ఈజీగా ఉంటది. ప్లీజ్ అక్కా, ఒప్పుకో, వాణ్ణింకా ఏడిపించుకు. ఇప్పుడు కూడా నువ్వు ఇంత బాధపెడుతున్నా ఒక్క మాట అనడం లేదు. 6 సంవత్సరాలుగా నరకం చూశాడు, ఇంకా ఈ నిరీక్షణకి అంతేలేదా? నిధి పెద్దగా ఏడుస్తోంది. తన ఎడువుకి అను పరిగెత్తుకుని వచ్చింది. రూంలోకి వస్తూనే నిధి కింద కూర్చుని ఏడవటం చూసింది. కాని అక్కడే ఉన్న సందీప్ కాని సాగర్ కాని తనని ఓదార్చడం లేదు. అనుకి వింతగా అనిపించింది. నిధి దగ్గరకు వెళ్ళి, వదినా, ఏం జరిగిందో చెప్పు, ఎందుకేడుస్తున్నావ్? ఎవరైనా ఏమైనా అన్నారా అని సాగర్ వైపు కోపంగా చూసింది. సందీప్ మౌనాన్ని దాటి నిధి చెంప పగలగొట్టాడు. ఎందుకు, నాకు నరకం చూపించి నువ్వెందుకేడుస్తున్నావ్ అని కోపంగా అరిచాడు. నీ కళ్లలో కన్నీరు రాకూడదు అని ఇంతవరకు ఊరుకున్నాను, ఇంకా నేను ఆగను. నిధి సందీప్ని హక్ చేసుకుని, నన్ను క్షమించు సందీప్ అని ఏడుస్తోంది. ఇంకిక్కువ ఉండటం కరెక్ట్ కాదు అని సాగర్ అనుని తీసుకుని బయటికి వెళ్తూ, నేను బయటనుంచి గడియ పెడుతున్నా, బయటికి మీరు రావాలి అనుకున్నప్పుడు మాకు కాల్ చేయండి అని హ్యాపీగా వెళ్ళిపోయాడు. అనూకి ఇదంతా అర్థంకాక, ఏంటి సాగర్, ఏమీ అవుతుంది అని నాకు కొంచెం చెబుతావా అంది. సాగర్ తన రూంకి తీసుకుని వెళ్ళి జరిగిన కథంతా చెప్పాడు. అను, నిధి ఎందుకిలా చేసింది సాగర్ అని అంది. మా అక్క ఏదో బాధలో భయంలో ఉంది, అది మనకి తెలియకపోయినా పర్లేదు, సందీప్కి తెలిస్తే చాలు అన్నాడు. అదీ నిజమే, ఇన్ని సంవత్సరాలుగా తను దాచిన బాధంతా ఈ రోజుతో పోతే చాలు. మన పెళ్ళి, నిధి ఇంకా సందీప్ పెళ్ళి హ్యాపీగా ఒకే రోజు చేసుకుందాం, సరేనా సాగర్ అంది. చూద్దాంలే, నువ్వు ముందే అనేసుకోకు, ఎలా అయితే అలా చేసుకుందాం అని టాపిక్కి మార్చాడు. ఇక్కడ నిధి రూంలో నిధి, సందీప్ ఇద్దరూ ఒకర్ని ఒకరు పట్టుకుని ఇన్ని రోజుల బాధని అంతా కన్నీటి రూపంలో బయటికి పంపిస్తున్నారు. ఎందుకు నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాం నిధి, నా తప్పేమైనా ఉందా అని అడిగాడు సందీప్. లేదు సందీప్, నీ తప్పేమీ లేదు, నీలా ప్రేమించేవాణ్ణి నేనెప్పుడూ చూడలేదు. దూరం పెడితే కొన్ని ఇయర్స్ కనిపించకపోతే మర్చిపోతావనుకున్నా, కానీ సాగర్ని నీ గురించి అడిగిన ప్రతిసారీ నువ్వు ఇంకా ఎవర్నీ ఇష్టపడటం లేదు అని, ఇంకా నన్నే ప్రేమిస్తూ ఉన్నావని చెప్పేవాడు. ఇప్పుడు కూడా నిన్ను చూడాలనే వచ్చాను, నువ్వు నన్ను మర్చిపోవాలని అనుకున్నా, కాని నువ్వు పట్టించుకోకపోతే మాత్రం తట్టుకోలేకపోతున్నా. ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధేమిటో ఈ కొన్ని గంటల్లోనే అర్థమైందిరా. ఐ లవ్ యూ సందీప్, లవ్ యూ సో మచ్, కాని నీ లైఫ్లోకి రాలేను, నన్ను వదిలే అంది. పిచ్చి పట్టిందా? నేనంటే ప్రేమ అంటావు, మళ్ళీ నా లైఫ్లోకి రాను అంటావు. ఇలా నాతో ఆడుకుంటే మాత్రం నేను నిన్ను ఎత్తుకు వెళ్ళి పెళ్లి చేసుకుంటా, నీ ఇష్టం అన్నాడు కోపంగా. అసలు ఎందుకిదంతా చేశావో అది చెప్పు, నిజంగా అది ఎంత పెద్ద సమస్య అయినా నేను చూసుకుంటా, ప్రామిస్ అంటూ చేతిలో చెయ్యి వేశాడు. నేను చెప్పే నిజం వింటే నువ్వే నన్ను అసహించుకుంటావు. నిధి ఏం చెప్పబోతోందా అని ఎదురుచూస్తున్నాడు. అప్పుడు నాకు 12 ఇయర్స్, కొంచెం బొద్దుగా ఉండేదాన్ని చిన్నప్పట్నుండి. అమ్మవాళ్లు మా పెద్దమ్మవాళ్ల కూతురు అంటే అక్కవాళ్ల ఇంటికి వెళ్లారు ఏదో గొడవ గురించి మాట్లాడ్డానికి. నన్ను చిన్నమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంచారు ఒక 4 డేస్. ఫస్ట్ 2 డేస్ టీవీ చూస్తూ తిరుగుతూ బాగానే ఉన్నాను. అమ్మమ్మ వాళ్లు పొలం పనిమీద వెళ్లారు. అప్పుడు వాళ్ల అబ్బాయి నాతో మిస్బిహేవ్ చేశాడు. నాకప్పుడు ఏం చేయాలో తెలియలేదు, భయపడుతూనే ఉన్నా. ఆ నెక్స్ట్ డే కూడా అమ్మమ్మ పొలంకి వెళ్ళింది. ఆ రోజు అంటూ నిధి ఏడవటం స్టార్ట్ చేసింది. ఏమైంది నిధి, చెప్పు అన్నాడు సందీప్. నీకు అర్థం కావటం లేదా అని అరిచింది నిధి. ప్లీజ్, అర్థం కావటం లేదు, క్లియర్గా చెప్పు అన్నాడు సందీప్. నేనొక రేప్ విక్టిమ్ని అంటూ సందీప్ని పట్టుకుని ఏడ్చింది. ఎవరికి అయినా చెబితే చంపేస్తా అని బెదిరించాడు. నేను భయంతో ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు, మా ఫ్యామిలీ పరువు పోతుంది అని. వాట్ అన్నాడు సందీప్. అవును సందీప్, నన్ను వాడు ఇంకా చెప్పలేను, నా వల్ల కావట్లేదు సందీప్. సరే, ఎవడు వాడు అంటూ పిడికిలి బిగించాడు సందీప్. కోపంతో సందీప్ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఎవడో చెప్పు, వాడిని నరికేస్తా అన్నాడు సందీప్. దేవుడు వాడికి ఎప్పుడో శిక్ష వేశాడు. అది జరిగిన 2 నెలల తర్వాత తాగి బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయ్యింది. రోడ్ డివైడర్కి తల తగిలింది. అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు చెప్పు, నాలాంటి అమ్మాయిని ఎవరు తమ లైఫ్లోకి తీసుకోవాలనుకుంటారు? నీకిప్పుడు నా మీద అసహ్యం వేస్తోంది కదా అంది నిధి. నీకేమైనా పిచ్చా? 12 ఇయర్స్ అంటే నువ్వు చాలా చిన్నపిల్లవి. అసలు నీకు ఏమీ తెలియని ఏజ్లో నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన దానికి నిన్ను నేను ఎందుకు అసహించుకుంటా?
అయినా నేను నిన్ను అంటే నీ మనసుని ప్రేమించాను, నీ శరీరాన్ని కాదు. నువ్వు చెయ్యని తప్పుకు ఇన్ని రోజుల నుండి శిక్ష అనుభవిస్తున్నావు. ఎవరితో చెప్పుకోక ఎంత నరకం చూశావో ఆలోచిస్తేనే బాధగా ఉంది. నీకు నీ బాధని పంచుకోవడానికి నేను ఉన్నా. నేను ఎప్పుడూ నీతోనే ఉంటా. శీలంలాంటి మాటలు చెప్పేవాణ్ణి కాదు నేను. నా దృష్టిలో శీలమనేది మనసు పవిత్రంగా ఉండటం. నీ మనసులో నేను తప్ప ఇంకో ఆలోచన లేదు అనేది అక్షరసత్యం. నిజంగా నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించి ఉంటే, వాడితో అలా జరిగి ఉన్నా కూడా అది పాస్ట్ అని వదిలేసేవాణ్ణి. అప్పుడు కూడా నిన్ను ప్రేమించడంలో వెనక్కి వెళ్లేవాణ్ణి కాదు. సో నువ్వు ఇవన్నీ నీ మనసు నుండి తీసేయ్. ఈరోజు నువ్వు మళ్ళీ నాకోసం పుట్టావు. మనం పెళ్లి చేసుకుందాం. మీ ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది. ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దు. ఇద్దరం మర్చిపోదాం అంటూ సందీప్ చెబుతుంటే నిధి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావేంటి అని సందీప్ అన్నాడు. నా కృష్ణయ్య ఈరోజు ఇంకా అందంగా ఉన్నాడు అని సందీప్ బుగ్గ కొరికేసింది నిధి. అవునా, నీ పని చెప్తా అంటూ సందీప్ నిధి బుగ్గ కొరకడానికి వెంటపడ్డాడు. నిధి సందీప్ నుండి తప్పించుకోడానికి పరిగెడుతూ ఉంది. అలా చాలాసేపు పరిగెట్టాక అలసిపోయి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, నాతో పెళ్లికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు సందీప్. నీకు మరి అని అడిగింది నిధి. నాకు నువ్వు దొరకడమే ఒక వరం, ఇంకా అనుమానమే లేదు. నువ్వు లేకపోతే ఉండలేను బంగారు. ఇంక నన్ను సతాయించకే ప్లీజ్ అని అన్నాడు. విల్ యూ మ్యారీ మీ? ఎస్ అంది సిగ్గుపడుతూ మన నిధి. సాగర్కి కాల్ చేసి డోర్ ఓపెన్ చెయ్యన్నాడు సందీప్. సాగర్, అను వచ్చారు. నిధి సందీప్ హ్యాపీగా ఉండడం చూసిన సాగర్ చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. కొన్ని నెలల తర్వాత నిధి, సందీప్, సాగర్, అను పెళ్ళిళ్ళు ఒకే రోజు జరిగాయి. అందరూ హ్యాపీ.